హలో హలో రైట్ అండి. గుడ్ మార్నింగ్ అడ్వకేట్స్. వెల్కమ్ టు ద సెమినార్ ఆన్ ఏపీపీ అండ్ జేసీజీ ఎగ్జామ్స్. ఈ సెమినారు ఇట్ టేక్స్ 1.5 hours. ఒక హాఫ్ అన్ అవర్ జనరల్గా ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఒక సివిల్ లా ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ క్రిమినల్ లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది అన్ని సెమినార్ లాంటి సెమినార్ కాదు, ఖచ్చితంగా ఎన్లైటన్మెంట్ అవుతుంది. ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్స్ ఉన్నారో ఖచ్చితంగా అసలు లైఫ్ గురించి ఎన్లైటన్మెంట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఎందుకు ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకి నేను గొప్పగా ఉండాలి అనే కోరిక ఉండాలి. మనిషి ఎవరికైనా సరే నేను గొప్పగా ఉండాలనే కోరుకుంటారు. ఇప్పుడు లాయర్స్ ఉంటారు, లాయర్స్ అందరూ సమానం, దాంట్లో గొప్ప లాయర్ ఉంటాడు ఏదో ఒక కారణం చేత. సో ఫస్ట్ మనిషి అనేవాడికి నేను గొప్పగా ఉండాలనే కోరిక ఉండాలి. ఆ కోరిక మనకు ఉంది. ఆ ఉన్న కోరికను మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తాం, లేకుంటే బజార్కి వెళ్తాం, మంచి డ్రెస్ వేసుకొని నీట్గా వెళ్తాం. ఎందుకు మంచి డ్రెస్ వేసుకొని నీట్గా వెళ్తామంటే మనం వేసుకునే డ్రెస్ మన కోసం కాదు, ఇతరుల కోసం. వేరే వాడు మన డ్రెస్ చూస్తాడు కాబట్టి నీట్గా ఐరన్ చేసుకొని వెళ్తాం. అదే మనం ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునేది మన డ్రెస్. ఇంట్లో ఉన్నప్పుడు అది నలిగిపోయినా హోల్ పడినా ఏం చేసినా వేసుకుంటాం. అంటే ఎప్పుడైతే మనం బజార్కి వెళ్ళేటప్పుడు నీట్గా డ్రెస్ వేసుకొని వెళ్తున్నామో మనకి గొప్పగా ఉండాలనే కోరిక ఉన్నట్టే. అది ఫస్ట్ మనిషికి అర్థం అవ్వాల్సింది. ఖచ్చితంగా ప్రతి వాడికి నేను గొప్పగా ఉండాలనే కోరిక ఉంది. ఆ మనలోని కోరికను మనం తెలుసుకోవాలి. దీంట్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక జూనియర్ సివిల్ జడ్జి సెలెక్ట్ అయినా, ఒక ఏపీపీ సెలెక్ట్ అయినా ఇంటెలిజెన్స్ కాదు సెలెక్ట్ అయ్యేది. అంటే ఇది ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. ఇంటెలిజెంట్ అంటే మనం సొంతగా ఆలోచించి రాయాలి. దీంట్లో ఈ జేసీజీ ఎగ్జామ్లో కానీ ఏపీపీ ఎగ్జామ్లో కానీ మనం ఓన్గా ఆలోచించేది ఏమీ లేదు. ఓ ఐపీసీలో ఓ సెక్షన్ 11లో ఏం చెప్పారంటే మనం ఓన్గా ఆలోచించి రాస్తామా? సక్సెషన్ యాక్ట్లో సెక్షన్ 8లో ఏం చెప్పారంటే మనం ఓన్గా ఆలోచించి రాస్తామా? హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 9లో ఏం చెప్పారంటే మనం ఓన్గా ఆలోచించి రాస్తామా? ఎక్కడ కూడా మన సొంతగా రాసేది లేదు. అంటే సొంత తెలివితేటలు ఉండవు, ఉన్నా ఇక్కడ పనిచేయవు. ఈ ఏపీపీ ఎగ్జామ్ కానీ జేసీజీ ఎగ్జామ్ కానీ అసలు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంత ఈజియెస్ట్ ఎగ్జామ్ లేదు. ఒక జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఒక ఎగ్జామ్ లో. ఏం చదువుతారు జనరల్ నాలెడ్జ్ అంటే? తెలీదు, సిలబస్ ఉండదు. ఇక్కడ ఏంటి మనకి 80 యాక్ట్లు ఉంటే ఒక 1200 పేజెస్ ఉంటాయి. మనకున్న జేసీజీ సిలబస్ కానీ ఏపీపీ సిలబస్ కానీ 20 యాక్ట్లు ఉంటే ఆ యాక్ట్లు అన్ని కలిపి ఒక 1200 పేజెస్ ఉంటాయి. ఆ 1200 పేజెస్ లో 200 పేజెస్ అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. పోతే 1000 పేజెస్. ఒక 1000 పేజెస్ ఇచ్చి ఈ 1000 పేజెస్ లోనే మీకు క్వశ్చన్లు వస్తాయి అని చెప్పేటటువంటి ఎగ్జామ్ ఎక్కడ లేదు. అంటే చూడండి, ఆ 1000 పేజెస్ లో లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివితే నువ్వు టాప్ లో ఉంటావు.
నీ సొంత ఇంటెలిజెన్స్ అసలు ఎక్కడా ఉండదు. చూడండి, రోజుకి 10 పేజీలు నేర్చుకున్న వాడికి 100 రోజులు అవుతుంది. రోజుకి 1 పేజీ నేర్చుకున్న 1000 రోజులు అయిపోతుంది. రోజుకి 5 పేజీలు నేర్చుకో, 5తో డివైడ్ చేయండి, 6 నెలలు అయిపోతుంది. రోజుకి 5 పేజీలు లైన్ టు లైన్, పేజ్ టు పేజీ నేర్చుకుంటే, వర్డ్ టు వర్డ్ నేర్చుకుంటే, దీంట్లో ఒక్క లైన్ కూడా బయటది ఇవ్వరు. ఆల్రెడీ కొంతమంది రాసింటారు. అంటే 1000 పేజీలు మనం ఎందుకు నేర్చుకోలేం? ఒకరు ఒక బుక్ రాశాడు, ఆ బుక్ని మనం ఎందుకు నేర్చుకోలేం? ఆల్ ఆర్ బోర్న్ విత్ ఈక్వల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈక్వల్ పవర్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ ఇట్, బిలీవ్ ఇన్ యూ. స్వామి వివేకానంద చెప్తాడు. ఎవరైనా ఏ పనైనా చేయగలరు. అసలు నేర్చుకోవడం అంటే వచ్చే వరకు నేర్చుకోవడం. ఇంకా రానిది ఎక్కడా? బైక్ ఎలా నేర్చుకుంటాం? వచ్చే వరకు నేర్చుకుంటాం. ఒకడు ½ అన్ అవర్లో నేర్చుకుంటాడు, ఒకడు వారం రోజుల్లో నేర్చుకుంటాడు, ఒకడు పడి దెబ్బలు తగిలి 4 రోజుల్లో నేర్చుకుంటాడు. ముగ్గురికి వచ్చిందిగా. అంటే రాని అంశం అంటూ ఉండదు. అసలు నేర్చుకోవడం అంటే వచ్చే వరకు నేర్చుకోవడం. ఇంకా రానిది ఎలా ఉంటుంది? అయినా 1000 పేజీలు నేర్చుకోలేకపోతే మనం ఎలా గొప్పవాళ్ళం అవుతాం? కోరిక ఉండాలని చెప్పాం. అసలు ఎందుకు మనిషి గొప్పగా ఉండాలి? కోరిక. ఎందుకు మనిషి గొప్పగా ఉండాలంటే, నీ గొప్పను బట్టి, అంటే ఒక వ్యక్తి యొక్క గొప్పను బట్టి, సొంత అమ్మా నాన్నలైనా, సొంత అత్తామామలైనా, అన్నైనా, తమ్ముడైనా, తెలిసినోడైనా, తెలియని వాడైనా తేడా చూపిస్తాడు గొప్పలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సమాజంలో జరిగే ఎగ్జాంపుల్. ఒక అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది. ఇద్దరు అక్క చెల్లెళ్ళే. అక్క ఏమో కలెక్టర్, లేకుంటే జడ్జి, మనకు అర్థమయ్యే భాషలో జడ్జి. చెల్లి ఉంటుంది ఒక టీచరు, లేకుంటే బ్యాంకులో క్లర్క్, లేకుంటే హౌస్ వైఫ్. ఈ చెల్లి అత్తగారింటికి వెళ్తుంది. ఎవరు? ఆ క్లర్క్, టీచరు, హౌస్ వైఫ్. చెల్లి అత్తగారింటికి వెళ్తే, అత్తగారు రామ్మారా, నీకోసమే చూస్తున్నాం, మామయ్య గారికి కాఫీ పెట్టి అంటది. సొంత అత్తామావే. ఈ అక్క వెళ్ళింది అత్తామావ ఇంటికి. ఈమె కలెక్టర్, లేకుంటే జడ్జి. అప్పుడు అక్కడే అత్తగారు, రామ్మారా నీకోసమే చూస్తున్నాం, మామయ్య గారికి కాఫీ పెట్టి అంటదా? వాళ్ళే వణుక్కుంటా ఈ అక్క కాఫీ పెట్టిస్తారు. అంటే ఏమైంది? సొంత అత్తామామలు నీ గొప్పని బట్టి తేడా చూపిస్తారు. అందుకని మనిషి అనేవాడు ఎవ్వడికి వాడే గొప్ప ఉండాలి. అక్క గొప్ప చెల్లికి రాదు, చెల్లి గొప్ప అక్కకి రాదు, తమ్ముడు గొప్ప అన్నకి రాదు, అన్న గొప్ప తమ్ముడికి రాదు. అత్తామామలు తేడా చూపించారా? ఇంకా చూడండి, సొంత అమ్మా నాన్నలు. సొంత అమ్మా నాన్నలు ఇదిగోండి. ఈ చెల్లి పిల్లలు, టీచర్ పిల్లలు, క్లర్క్ పిల్లలు, హౌస్ వైఫ్ పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏసీ వేసుకొని ఆడుకుంటా ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ ఏసీ ఆఫ్ చేసి బయటికి వెళ్ళి ఆడుకోండి అని చెప్తుంది. ఈ అక్క పిల్లలు, కలెక్టర్ పిల్లలు అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రోడ్లో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని తీసుకొచ్చి ఏసీ ఆన్ చేసి ఇక్కడ ఆడుకోండి నాన్న అని చెప్తారు. అంటే నీ గొప్పను బట్టి సొంత అమ్మా నాన్నలైనా తేడా చూపిస్తారు. అందుకని మనిషి అనేవాడు ఎవ్వడికి వాడే గొప్పగా ఉండాలి. ఆ గొప్ప కోసం మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటే మనం ఎవరిని గాలిలో ఎగరముంటలా,
విమానం ఉంది, ఎక్కమంటున్నాం. గాల్లో ఎగరముంటే అసాధ్యం, విమానం ఉంది, ఎక్కమంటున్నాం. దీంట్లో ఫస్ట్ మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరు కూడా ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఉండడు. చాలా ఇళ్లలో రెండో వాడిని వీడు చాలా తెలివైనోడు అంటారు. నిజంగా అలా తెలివితేటలు ఉండవు. వాడి అన్న పెద్దోడు స్కూల్కి వెళ్ళి జానీ జానీ ఎస్ పాప నేర్చుకుంటాడు. చిన్నోడు స్కూల్కి వెళ్ళకుండా అన్న దగ్గర అక్క దగ్గర జానీ జానీ ఎస్ పాప నేర్చుకుంటాడు. వీడికి స్కూల్కి వెళ్ళకుండానే జానీ జానీ ఎస్ పాప వచ్చింది, చాలా తెలివైనోడు అంటాడు. అలా ఎవరికి కూడా ఎక్స్ట్రా తెలివితేటలు ఉండడు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవడో ఒక 5 సార్లు రాశాడండి, రాలేదు. 3 ఏళ్ళ నుంచి చదువుతున్నాడండి, రాలేదు అని చెప్తా ఉంటాడు. నువ్వు 3 సార్లు చదివినా 5 సార్లు రాసినా రాదు కదా. ఆ 1000 పేజీలు నేర్చుకుంటే వస్తుంది. ఇప్పుడు మీరు మీ ఊర్లో ఒక 25 ఇయర్స్ నుంచి ఉన్నారు. మీ ఊర్లో రోడ్లన్నీ తెలుసా? వైజాగ్లో ఉండే వాళ్ళకి వైజాగ్ రోడ్లన్నీ తెలుసా? విజయవాడలో ఉండే వాళ్ళకి విజయవాడ రోడ్లన్నీ తెలుసా? కడపలో ఉండే వాళ్ళకి కడప రోడ్లన్నీ తెలుసా? తెలియదు. కానీ మీరు 25 ఇయర్స్ నుంచి ఉన్నారు. నెల రోజుల క్రితం మీ ఊర్లో అడుక్కునేవాడు వస్తాడు. వాడు ఆ నెల రోజుల్లో రోడ్లన్నీ తెలుసు, పోటీ పెడితే ఆడే పట్టుకొస్తాడు. అంటే మనం ఎంతకాలం చదివామనేది కాదు, ఎన్నిసార్లు రాసామనేది కాదు, ఆ 1000 పేజీలు నేర్చుకున్నావా లేదా అనేది కావాలి. ఆ 1000 పేజీలు నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. అంతేగాని మనం యాక్షన్ చేస్తాం అనుకోండి, అది యాక్షన్ లాగే ఉంటుంది. అన్నిటికంటే కోరిక, జీవితం అంటే భయం ఉండాలి. ఈ గొప్ప కోసం జీవితం అంటే భయం ఉండాలి. నువ్వు హైదరాబాద్లో ట్రైన్ ఎక్కాం, కలకత్తా వెళ్తారు, అది రాత్రి 1:30కి వైజాగ్లో దిగాలి. నిద్రపోతామా? భయం ఉంటుంది. ఆ భయం లేకుండా కలకత్తా వెళ్ళిపోయేవాడిని మనం ఏం చేయలేం. అంటే జీవితం అంటే ఒక భయము, ఒక కోరిక ఉంటే వాడు గొప్పవాడు. అంటే ఎవడి శక్తిని వాడు తెలుసుకోవాలి మనిషి. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఒక 5 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తగలరా? 5 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తగలరా? పరిగెత్తలేమనుకుంటున్నారు. కానీ పాము, స్నేక్ మీ వెంట పడితే 10 కిలోమీటర్లు చెప్పులు లేకుండా పరిగెత్తుతాడు. అది మీ శక్తి. అంటే ఫస్ట్ మీ శక్తి మీరు తెలుసుకోవాలి. అలాగా దీంట్లో మనం నేర్చుకోలేని అంశం ఏముంటుంది? ఎందుకు అర్థం కాదు? ప్రతి లైన్ అర్థమవుతుంది. ఒకడు ఒక లైన్ రాస్తే ఆ లైన్ని మనం ఎందుకు నేర్చుకోలేము? అన్నిటికంటే జీవితం అంటే భయం, జీవితం అంటే కోరిక ఉండాలి. కోరిక లేకపోతే మనిషి ఇంతే జీవితం అనుకుంటాడు. ఇంతే జీవితం అనుకుంటే ఒక ప్యారెట్ ఉంటుంది, చిలక జోస్యం చెప్పేవాడి దగ్గర చిలక ఉంటుంది. ఆ చిలకని వాడు ఆ బోన్లో పెడితే డోర్ తీసినప్పుడు వచ్చి టోకెన్ తీసి మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చి టోకెన్ తీసి వెళ్ళిపోతుంది. ఆ జాంకాయ వేసినప్పుడు తింటుంది. అది అలా ఎందుకు చేస్తుందంటే, ఇంతే నా జీవితం అనుకుంటుంది, నేను ఏం చేయలేను అనుకుంటుంది. కానీ దానికి రెక్కలు ఉంటాయి, అది ఎగిరిపోగలదు, అది ఆ విషయాన్ని మర్చిపోతుంది. అంటే ఆడేం చేస్తాడు? ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు రెక్క ఇచ్చేస్తాడు. రోజు ఎగరాలి 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 అనుకుంటుంది. ఒక 40 days అయిన తర్వాత నేను ఎగరలేను అనుకుంటాడు. దానికి తెలియదు అప్పుడు దానికి రెక్కలన్నీ వచ్చినాయి. ఈవెన్ సర్కస్ ఎలిఫెంట్ అయినా అంతే. దాన్ని తెచ్చి 100 చైన్లతో కట్టేస్తారు, 10 రోజులు లాక్కుంటుంది. తెగవు ఇంక తెగవు, నా జీవితం ఇంతే అనుకుంటుంది. కానీ వాడు 100 చైన్లు తీసేస్తాడు. అది నేను ఆ పని చేయలేననే ఉద్దేశంతోనే ఉంటాడు. అవంటే యానిమల్స్, మనం మనుషులం కదా. ఈ పని మీరు ఎవరినైనా చూడండి, మీరు కోర్టుకి వెళ్ళే వాళ్ళు జేసీ జైలు చూస్తారు కదా,
ఎవరైనా ఎక్స్ట్రా ఇంటెలిజెంట్ గా కనపడతారా? ఆ 1000 పేజీలు బట్టిన వాళ్ళు జడ్జీలు అవుతారు. నువ్వు 100 ఏళ్ళు నువ్వు కోర్టుకు వెళ్ళినావు, 10 ఏళ్ళు కోర్టుకు వెళ్ళినావు, 30 సార్లు కోచింగ్లు తీసుకున్నావు. ఆ 1000 పేజీలు లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ నేర్చుకోవాలి. అది నువ్వు సొంతగా నేర్చుకుంటావా, కోచింగ్ తీసుకొని నేర్చుకుంటావా, అమ్మా నాన్నతో చెప్పుకుంటావు, అది వేరే విషయం. ఆ 1000 పేజీల్లో ప్రతి లైన్ కి మీనింగ్ తెలిపి, ప్రతి వర్డ్ కి మీనింగ్ తెలిపి రిప్రజెంట్ చేయగలిగితే అద్భుతంగా మీరు ఒక జేసీజీ అవ్వచ్చు, ఒక ఏపీపీ అవ్వచ్చు. అసలు ఏంటి జేసీజీనే గొప్ప, ఏపీపీనే గొప్ప, ఈ దేశంలో ఏమీ లేవంటే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న గొప్ప ఇంకా ఎక్కడా లేదు. ఎందుకు మనం ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలంటే, ఇప్పుడు ఒక జేసీజీ అనుకోండి, ఈవేళ మనం ఒక జేసీజీ అయితే మనం ఒక జేసీజీకి ప్రిపేర్ అవుతున్నామంటే అర్థం ఏంటి? ఒక 25 ఏళ్ల లోపోళ్ళు అయితే సుప్రీంకోర్టు జడ్జి అవుతారు. అంటే నువ్వు ఈవేళ ప్రిపేర్ అయ్యేది సుప్రీంకోర్టు జడ్జి అవడానికి. ఇప్పుడు రాజకీయాల్లో చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే 40 ఏళ్ళు ఉంటాడు కదా. అలా ఒక 25 ఏళ్ళలోపు 26 ఏళ్ళ లోపోళ్ళు ఈవేళ జేసీలు అయితే సుప్రీంకోర్టు జడ్జీలు అవుతారు. 30 ఏళ్ళ లోపల అయితే హైకోర్టు జడ్జీలు అవుతారు. 35 ఏళ్ళ లోపల అయితే జిల్లా జడ్జీలు అవుతారు. అది కదా మన టార్గెట్. ఇవాళ ఓన్లీ జూనియర్ సివిల్ జడ్జి అవడం అంటే ఏంటి? సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికి ఇవాళ నువ్వు ప్రిపేర్ అవుతున్నట్లు లెక్క. దానికోసం నువ్వు ఎంత కష్టపడాలి? లేదు, నువ్వు కోర్టుకు వెళ్తున్నావు, నీకు 15,000 వస్తాయి, 50,000 వస్తాయి. 15,000 వస్తే, 50,000 వస్తే అసలు జూనియర్స్కి అయితే 10,000 కూడా రావు. మీరే పెట్రోల్ ఖర్చు పెట్టుకోవాలి. ఆ 10,000 కోసం నువ్వు రోజు 10 గంటలు పనిచేస్తున్నావు. 8 ఇంట్లో బయలుదేరి కోర్టుకి వెళ్ళి ఇంటికి 7 వస్తున్నావు. అంటే 10 గంటలు పనిచేస్తున్నావు నువ్వు 10,000 కోసం. ఒక జేసీజీ అయితేనో, ఏపీపీ అయితేనో జీవితంలో ఒక 1000 కోట్లు వస్తాయి. 1000 కోట్లు వస్తాయంటే నువ్వు ఎంత చదవచ్చు? అసలు నిద్రపోవచ్చా? చూడండి, ఈవేళ ఒక చిన్న గవర్నమెంట్ టీచర్ని తీసుకోండి, బ్యాంక్ క్లర్క్ని తీసుకోండి, స్టేట్ గవర్నమెంట్లో క్లర్క్ని తీసుకోండి, ఈవెన్ మన కోర్టులోని క్లర్క్ని తీసుకోండి. ఒక 55 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 55 ఇయర్స్ దాటిన వాళ్ళకి, టీచర్లకి 1,50,000 వస్తున్నాయి. అంటే ఒక 40 ఏళ్ళు సర్వీస్ చేస్తే, ఒక 35 ఇయర్స్ సర్వీస్ చేస్తే 1,50,000 వస్తున్నాయి. వీళ్ళు ఒక 35 ఇయర్స్ క్రితం జాయిన్ అయ్యారు. అంటే 1990లో జాయిన్ అయ్యారు. 1990లో వీళ్ళ శాలరీ 300. అది అర్థం అవ్వాలి. గవర్నమెంట్ ఉద్యోగంలో 1990లో జాయిన్ అయితే 35 ఇయర్స్ ఎగో 300 శాలరీ. ఈవేళ ఇంకా రిటైర్ అవ్వాలా, 1,50,000 వస్తున్నాయి. డివైడ్ చేయండి, అంటే 500 రెట్లు పెరుగుద్ది. గవర్నమెంట్ లో ఒక మొదటి శాలరీ ఇంటూ 500 టైమ్స్ లాస్ట్ శాలరీ తీసుకుంటారు. ఇప్పుడు జేసీజీ అయినా ఏపీపీ అయినా స్టార్టింగ్ 1,00,000 రూపాయలండి. ఈ 1 lakh మీరు 500తో మల్టిప్లై చేయండి, ఇంటూ 500. 5 2 zeros 4 zeros, ఈ 5 zeros 2 3 5, మొత్తం 7 zeros అయినాయి. అంటే ఈ 1 lakh ఇంటూ 500 వేస్తే 5 crores అవుతుంది లాస్ట్ సార్. అలా యావరేజ్న ఒకరికి లైఫ్లో 1000 కోట్లు వస్తాయి. ఇప్పుడున్న వాళ్ళకి 1000 లక్షలు వస్తున్నాయి. అట్లా 1000 కోట్ల రూపాయలు వస్తాయి. 1000 కోట్లు వస్తాయంటే లైఫ్లో మనం ఎన్ని నెలలు చదవచ్చు, ఎన్ని రోజులు చదవచ్చు. ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటాం. ఎప్పుడు పనులు ఉంటాయి ఎవరికైనా సరే. ఆ చిన్న చిన్న పనులన్నీ పక్కన పెట్టుకొని
ఒక 6 నెలల పాటు మంది కాదంటే నువ్వు ఒక జూనియర్ సివిల్ జడ్జి అవ్వచ్చు, లేకుంటే ఒక అన్నిటికంటే ప్రిస్టేజ్ ఉంటుంది. తర్వాత మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే మన పేరెంట్స్కి ఒక 20 ఏళ్ళు ఎక్స్ట్రా లైఫ్ ఇచ్చినట్టు. ఎవరి పిల్లలైతే 30 ఏళ్ళ లోపు 25 ఏళ్ళ లోపు సెటిల్ అవుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా పరిగెత్తుతున్నారు. ఎవరి పిల్లలైతే సెటిల్ అవ్వట్లేదో వాళ్ళ పేరెంట్స్కి బీపీలు షుగర్లు 60 ఏళ్ళకే వస్తుంది. అంటే ఏంటి? మీరు చేసే ఈ పని వల్ల, మీరు సంపాదించే ఈ గవర్నమెంట్ ఉద్యోగం వల్ల ఎక్స్ట్రా లైఫ్ మీ పేరెంట్స్కి వెళ్తుందంటే ఆలోచించండి. మనం నిద్రపోవచ్చా? దీంట్లో అసలు మనకి అర్థం కాని అంశం అంటే ఇది ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్. నువ్వు బిఎస్సి పాస్ అయ్యావు, లేకుంటే లా పాస్ అయ్యావు, సొంతగా ఏమైనా రాసావా? దాంట్లో సబ్జెక్టే రాస్తాం. అంటే అసలు మనం సొంత ఆలోచన అక్కర్లేదు. అంటే ఏంటి? మనకు ఆ జడ్జి అయ్యే ఇంటెలిజెన్స్ ఉందా లేదా, ఏపీపీ అయ్యే ఇంటెలిజెన్స్ ఉందా లేదంటే అసలు ఇంటెలిజెన్స్ అక్కర్లేదు. మీరు ఎక్కడైనా చూడండి, మన జేసీజీని ఏమంటారు? ఎలా అయ్యారా జేసీజీ అంటారు, కానీ తెలివైనోడు అని ఎవరో ఒకరు అంటారు. అంటే 6 నెలలు దాక్కొని పనులన్నీ సస్పెండ్ చేసుకొని ఎవరితో మాట్లాడకుండా చక్కగా 1000 పేజీలను బట్టి లైన్ టు లైన్ నేర్చుకొని జేసీజీలు అవుతారు, ఏపీపీలో అవుతారు. ఏంటంటే అన్నిటికంటే మనం చెప్పాం, మన శక్తి మనం తెలుసుకోవాలి. ఏ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ కాదు, కానీ ఎక్స్ట్రా కష్టపడినవాడు. అది అర్థం చేస్తుంది. అంటే జీవితం ఒక 6 నెలలు నువ్వు నిద్రపోకపోయినా జీవితం అంతా నిద్ర వస్తుంది. ఈ 6 నెలలు నిద్రపోతే జీవితం అంతా నిద్ర. ఎంత అద్భుతమైన అవకాశం చూసుకోండి, అద్భుతమైన అవకాశం. దీంట్లో నేర్చుకునే విధానం ఉంటుంది, నేర్పించే విధానం ఉంటుంది. We teach according to the standard of the student. మీ స్టాండర్డ్ బట్టి చెప్తాం. అండ్ మోర్ ఓవర్ అంటిల్ యూ ఫాలో. మొదటి చాప్టర్ వస్తేనే రెండో చాప్టర్ చెప్తాం. మేము చెప్పే షార్ట్ కట్ మెథడ్స్ కానీ ఈజీ మెథడ్స్ కానీ మీకు క్లాస్లోనే అర్థం అవుతుంది. అసలు ఫస్ట్ మనం చాలా మంది ఒక ప్రయత్నం చేయరు, చేసినా ఒకవేళ అర్థం కాదు. ఎక్కడైనా సరే మీరు లా సబ్జెక్టులు విని అర్థం కాకపోతే చెప్పినోడు మొద్దోడు, విన్నవాడు మొద్దోడు కాదు. అది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. అర్థం కాలేదంటే చెప్పినోడికి చేత కాదని అర్థం. టీవీ సీరియల్ అర్థం అవుతుందా? సినిమా అర్థం అవుతుందా? అమ్మా నాన్న తిట్టులు అర్థం అవుతున్నాయా? క్లాస్ ఎందుకు అర్థం కాదు? చెప్పిన వాటికి చేత కాకపోతే అర్థం. అది ఫస్ట్. అన్నిటికంటే మనకి కోరిక ఉండాలి, అన్నిటికంటే కోరిక ఉండాలి. నేను అవ్వాలి, నేను జడ్జి అవ్వాలి, నేను ఈపీపీ అవ్వాలి అనే ఒక కోరిక ఉండాలి. ఈ కోరిక మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ఓకే అండి, రైట్. అది అర్థం అవ్వాలి ఫస్ట్. అన్నిటికంటే నేను నేర్చుకోవాలనే ఒక నిర్ణయానికి రావాలి. అందరూ లా చదివారు, లాయర్లు అందరూ సమానం, వాటిలో నువ్వు గొప్పగా ఉండాలి. అంటే నువ్వు 6 నెలలు నిద్రపోకూడదు, లేకపోతే సమానం. అసలు అన్నిటికంటే ఇప్పుడు బయట ఏ ఉద్యోగం ఉన్నా పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి. ఏ పొలిటికల్ ప్రెజర్స్ లేని ఉద్యోగం మన జేసీజీ ఉద్యోగం. ఎవరన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోన్ చేస్తారా? ఎవరు చేయడు. నువ్వు ఎస్పీకి అయినా ఫోన్ చేస్తారు, ఇంకోళ్ళకైనా ఫోన్ చేస్తారు, ఎవరికైనా ఫోన్లు చేస్తారు. జేసీజీలు అంటే అసలు ఎవరన్నా ఫోన్లు చేస్తారా? అంటే ఎటువంటి ప్రెజర్ లేని ఉద్యోగం, పొలిటికల్ ప్రెజర్ ఉండదు, ఒకటికి తల వంచాల్సిన అవసరం లేదు, అన్నిటికంటే గొప్ప ఉంటుంది. ఎవరో ఒక జడ్జి గారు పలకరిస్తే అమ్మ జడ్జి గారు నన్ను పేరు పెట్టి పిలిచారు అని ఆనందపడతా ఉంటాడు మన లాయర్లు. జడ్జి గారు పిలిస్తేనే ఆనందపడితే నువ్వే జడ్జి అయితే ఎంత గొప్పకుంటుందో ఆలోచించు. సరే, ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మనం అసలు ఎవరో చెప్తాడు నీకు రాదు అంటాడు. ఓకే, 6 నెలలు ప్రిపేర్ అయ్యావు, రాదు అనుకుందాం, రాదు, నువ్వు చచ్చిపోతావా? లేకపోతే నిన్ను ఎవడైనా జైల్లో పెడతాడా? అసలు ప్రయత్నం చేయాలిగా మనిషి. ఆడెవడో రాదని చెప్తే రానివాడు రాదని చెప్తాడండి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాడిని అడగండి, ప్రిపేర్ అయ్యి వస్తాడని చెప్తాడు.
రాని వాడిని అడగండి, నీకు రాదని చెప్పు. నువ్వు ఒక జేసీదే దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా జేసీదే ప్రిపేర్ అవుతున్నానంటే, నువ్వు రాదు ప్రిపేర్ అవ్వక అంటాడా? అదే మనలాగా ఉండే లాయర్ని అడిగితే ఏమంటారు? మనకు రాదురా అంటాడు. మనం కూడా కలుపుకుంటాం. అంటే ఒక పని చెయ్యగలిగిన వాడిని అడిగితే చెయ్యగలవని చెప్తాడు, చేతగాని వాడిని అడిగితే చేతగాలని చెప్తాడు. ఇప్పుడు హీరో రవితేజ ఉన్నాడు, రవితేజ దగ్గరికి ఎవరన్నా వెళ్ళి నేను హీరో అవ్వాలంటే ఏం చెప్తాడు? వద్దురా బాబు, నేను 25 ఏళ్ళు క్యారేజీలు మోసి హీరో అయ్యాను, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అంటాడు. అదే మీరు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళండి, రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళండి, నాగ చైతన్య దగ్గరికి వెళ్ళండి, జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళండి, డబ్బులు తెచ్చుకోమ్మా రేపు తీసేద్దాం. అంటే ఒక పని చెయ్యగలిగిన వాడిని అడిగితే నువ్వు చేయగలవని చెప్తాడు, చేతగాని వాడిని అడిగితే చేత కాదని చెప్తాడు. ఇది ఫస్ట్. అంటే నువ్వు నేర్చుకోగలవు. 1000 పేజీలు పెద్ద గొప్ప కాదు. రోజుకి 10 పేజీలు నేర్చుకున్నా 3 నెలలు, రోజుకి 20 పేజీలు నేర్చుకుంటే 3 నెలలు, రోజుకి 10 పేజీలు నేర్చుకుంటే 6 నెలలు. అది లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ నేర్చుకోవాలి. మా దగ్గర అయితే అసలు మీ క్లాసుల్లోనే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి చదువుకుంటే చాలు. అంత ఈజీ మెథడ్స్ ఉంటాయి, అంత షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. ఎవ్వడు చెప్పలేడు, ఎవ్వడు చెప్పలేని విధంగా మా క్లాసు. ఓకే అండి, రైట్. ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఒక సివిల్లా, ఒక 20 మినిట్స్ ఒక క్రిమినల్లా చెప్తాం. అంటే హౌ వి టీచ్. దీంట్లో గొప్ప ఏంటంటే నేర్పించే వాళ్ళని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే క్లాసు నీకు అర్థమైందో అప్పుడు కదా నీకు నమ్మకం వస్తుంది, అప్పుడు కదా నువ్వు ప్రిపేర్ అవుతావు. దీంట్లో ఈ జేసీజే ఏపీపీ ఎగ్జామ్స్కి మీరు ఒక క్వశ్చన్ పేపర్ కొనుక్కొని చదవకూడదు. ఎప్పుడు చదవాలి? సిలబస్ అంతా నేర్చుకున్నాక చదవాలి. జూనియర్ ఇంటర్లో చేయడం ఎప్పుడు చూస్తాం? యాన్యువల్ క్వశ్చన్ పేపరు 11 మంత్స్ నేర్చుకున్నాక చూస్తాం. ఇది కూడా అంతే. నువ్వు లా కాలేజీలో చదివిన సిలబస్ వేరు, ఆ ప్రిపరేషన్ విధానం వేరు, ఇక్కడ సిలబస్ వేరు, ఇక్కడ ప్రిపరేషన్ విధానం వేరు. ఆ సిలబస్ అంతా నేర్చుకున్నా కదా నువ్వు క్వశ్చన్ పేపర్ చూడాలి. ముందే క్వశ్చన్ పేపర్ చూస్తే నీకేమర్థం అవుతుంది? తెలిసినవి 5 ఉంటాయి, తెలియని 95 ఉంటాయి. ఓకే అండి, రైట్. ఇప్పుడు మనం చిన్న ఒక 10 నిమిషాలు సివిల్ లాలో సక్సెస్ అనే యాక్ట్ ఉంటుంది. హిందూ సక్సెస్ అనే యాక్ట్ 1956 ఉంటుంది. హిందూ సక్సెస్ అనే యాక్ట్ 1956. హిందూ సక్సెస్ అనే యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్, హిందూ గార్డియన్షిప్ యాక్ట్, హిందూ అడాప్షన్ యాక్ట్, ఇట్లా ఉంటాయి. సరే, మనకి సిలబస్లో ఉండేది 2: హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్. సరే, అన్ని పక్కన పెడితే హిందూ యాక్ట్లు కొన్ని ఉంటాయని చెప్తాం. మనకున్న సిలబస్లో 2: హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ మనకున్న సిలబస్లో, రైట్. ఇంకా హిందూ లాస్ చాలా ఉంటాయి, అడాప్షను, మెయింటెనెన్స్. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్లో కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ హిందూ అంటే డెఫినేషన్ చెప్పారండి. చూడండి ఎంత సింపుల్గా. అంటే ఇవన్నీ అప్లికబుల్ టు హిందూస్ కదా. హిందూ సక్సెషన్ యాక్ట్లో, సరే సక్సెషన్ అంటే ఏంటో మళ్ళీ చెప్తారు. అప్లికబిలిటీ అంటే ఇవి హిందువులకు కదా అప్లికేషను. హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే హిందువులకు మాత్రమే. ఆ యాక్ట్లోనే ప్రతి లైన్ కూడా యాక్ట్లో ఉన్నదే నేర్చుకోవాలి మనం, యాక్ట్లో లేనిది అనవసరం. హిందూ సక్సెషన్ యాక్ట్లో సెక్షన్ 2లో ఈ హిందూ లాస్ ఎవరికి అప్లికబుల్లో చెప్పారు. అంటే హిందూ అంటే డెఫినేషన్ చెప్పారు. ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి. హిందూ అంటే డెఫినేషన్ ఏంటంటే హిందూస్, అప్లికబుల్ టు హిందూస్ అండ్ ఇట్స్ వేరియస్ ఫార్మ్స్. అంటే హిందువుల్లో వీరశైవులు ఉంటారు, వీరశైవ.
లింగాయత్ అంటే రిలీజియన్ దగ్గర హిందువు అని పెట్టుకున్నవాడు హిందూ, వేరే శైవాన్ని పెట్టుకున్న హిందూ, లింగాయత్తులు అని పెట్టుకున్న హిందూ. అంటే ఇప్పుడు కర్ణాటకలో లింగాయత్ అని పెట్టుకుంటారు, మనకు ఉండకపోవచ్చు. తమిళనాడులో వీరశైవులు అని పెట్టుకుంటాం, మనం డైరెక్ట్గా హిందువులు అని పెట్టుకుంటాం. సో నువ్వు హిందూ అని పెట్టుకున్నా, వీరశైవాన్ని పెట్టుకున్నా, లింగాయత్తులు అని పెట్టుకున్నా హిందువులే. లేదు రిలీజియన్ దగ్గర ఆర్య సమాజం అని పెట్టుకున్నారు, ఆర్య సమాజం ఆల్సో హిందూస్. అంటే రిలీజియన్ దగ్గర ఆర్య సమాజం అని చెప్పుకున్న హిందువులే, బ్రహ్మ సమాజం అని చెప్పుకున్న హిందువులే, ప్రార్థనా సమాజం అని చెప్పుకున్న హిందువులే. అర్థం అవ్వాలి. ఇప్పుడు రిలీజియన్ దగ్గర కొంతమంది బ్రహ్మ సమాజం అని పెట్టుకుంటారు హిందువులు, రిలీజియన్ దగ్గర ఆర్య సమాజం పెట్టుకుంటారు హిందువులు, రిలీజియన్ దగ్గర ప్రార్థనా సమాజం పెట్టుకుంటారు హిందువులు, రిలీజియన్ దగ్గర లింగాయత్ అని పెట్టుకుంటారు హిందువులు, రిలీజియన్ దగ్గర వీరశైవాన్ని పెట్టుకుంటారు హిందువులు. అలాగే రిలీజియన్ దగ్గర బుద్ధిస్ట్ అని పెట్టుకుంటారు, బుద్ధిజం ఆల్సో హిందువులు, జైనిజం ఆల్సో హిందువులు, సిక్కిజం ఆల్సో హిందువులు. అంటే అసలు హిందూ అంటే ఎవరెవరో చెప్పారండి. హిందూ అంటే సిక్కులు హిందువులు, జైనులు హిందువులు, బుద్ధిస్టులు హిందువులు, ప్రార్థనా సమాజం హిందువులు, బ్రహ్మ సమాజం హిందువులు, ఆర్య సమాజం. రిలీజియన్ దగ్గర వీటిలో ఏది పెట్టుకున్నా వాళ్ళు హిందువులు అని చెప్పుకున్నారు, హిందువులు అని చెప్పారు సెక్షన్ 2లో. మళ్ళీ ఏం చెప్పారంటే హిందూ అంటే నాట్య క్రిస్టియన్, నాట్య క్రిస్టియన్ మనకు తెలుసు కదా, క్రిస్టియన్లు హిందువులు కాదు. నాట్య ముస్లిం, ముస్లింలు హిందువులు కాదు. నాట్య పార్సీ, పార్సీ మతం వాళ్ళు హిందువులు కాదు. నాట్య జ్యూస్, జ్యూ మతం వాళ్ళు హిందువులు కాదు. ఏం చెప్పారు? వీళ్ళు హిందువులు, వీళ్ళు హిందువులు కాదని చెప్పారు. సో రెండోసారి ఏం చెప్పారు? ఫస్ట్లో ఎవరు హిందువులో చెప్పారు, తర్వాత ఎవరు హిందువులు కాదో చెప్పారు. దిస్ యాక్ట్, హిందూ యాక్ట్స్, హిందూ లాస్ అప్లికబుల్ టు నాట్య క్రిస్టియన్, నాట్య ముస్లిం, నాట్య పార్సీ, నాట్య జూ. ఈ 4 మతాలు కాని వాళ్ళకి ఎవరికైనా వర్తిస్తారని మళ్ళీ చెప్పారు. అంటే ఏంటి? ఎవరో ఒకరు ఇక్కడ సి అని ఆయన నాది జొరాస్ట్రియన్ మతం అన్నాడు, లేకుంటే కన్ఫ్యూషియనిజం అన్నాడు. కన్ఫ్యూషియనిజం చైనాలో ఉంటుంది, జొరాస్ట్రియన్ ఏమో ఇరాన్లో ఉంటుంది, వాళ్ళు భారతదేశంలో ఉంటున్నారు. నా మతం జొరాస్ట్రియన్ అన్నాడు, నా మతం కన్ఫ్యూషన్ అన్నారు. ఇక్కడ ఏమన్నారు? వీళ్ళు హిందువులు, వీళ్ళు ఈ 4 కాని వాళ్ళు ఎవరైనా హిందువులు అన్నారు. అప్పుడు వీళ్ళకి కూడా హిందూ లాస్ అప్లికబుల్. చాలా జాగ్రత్తగా ఎవరు హిందువులో చెప్పారు, ఎవరు హిందువులు కాదో చెప్పారు. అయితే ఆ 4 మతాలు కాని వాళ్ళకి ఎవరికైనా ఈ హిందూ లాస్ వర్తిస్తాయని చెప్పారు. సో హిందూ యాక్ట్, హిందూ లాస్ అప్లికబుల్ టు నాట్య క్రిస్టియన్, నాట్య ముస్లిం, నాట్య పార్సీ, నాట్య జూస్. అయితే ఒకవేళ హిందువులు ఎవరైనా అడిగితే మళ్ళీ వీళ్ళని చెప్పాలి. ఈ 4 మతాలు కాని వాళ్ళకి వర్తిస్తుంది, ఓకే. హిందువులు అంటే డెఫినేషన్ మళ్ళీ వీళ్ళు. అండ్ ఇంకా హిందూ అంటే ఎవరంటే లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్. లెజిటిమేట్, ఇల్లెజిటిమేట్ అంటే మనం అక్రమ సంతానం, సక్రమ సంతానం. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హిందువులైతే, ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్,
whether legitimate or illegitimate, he is a Hindu. ఒక ఏ అనేవాడు ఉన్నాడు. ఏ ఫాదర్ మదర్ ఇద్దరు హిందువులే. వాడు పెళ్లి చేసుకొని పిల్లల కన్నా వీడు పుట్టినా, పెళ్లి చేసుకోకుండా పుట్టినా. ఇల్లెజిటిమేట్ అంటే పెళ్లి చేసుకోకుండా పుడతాం, లెజిటిమేట్ అంటే పెళ్లి చేసుకొని పుడతాం. సో ఇద్దరు పేరెంట్స్ హిందువులు అయితే ఆడి హిందూ. ఇంకోటి ఏం చెప్పారంటే, ఇఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ ఏ హిందూ, ఫాదర్ మదర్ లో ఒకళ్ళు హిందువులు అయ్యి ఏకి brought up according to the customs of Hindu, he is also a Hindu. ఫాదర్ మదర్ లో ఒకళ్ళు హిందూ, ఇంకోళ్ళు హిందూ కాదు. హిందూ కాదంటే ఎవరు? క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జూ. ఇంకెవరు ఉంటారు? హిందువులు కాని వాళ్ళు నలుగురే. అర్థం అవ్వాలి, ఈ దేశంలో హిందువులు కాని వాళ్ళు నలుగురు: క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జూ. సో ఒక హిందూ, హిందూ అంటే వీళ్ళందరి లిస్టు. వీళ్ళలో ఉన్న ఒక హిందువు ఒక క్రిస్టియన్ని చేసుకున్నారు. ఆ పిల్లవాడిని కనుక ఆ ఫాదరో మదరో ఎవరు హిందువు అయితే ఆ హిందూ ఆచారం ప్రకారం పెంచితే కూడా హిందూ అని చెప్పి. సో లెజిటిమేట్ అయినా ఇల్లెజిటిమేట్ అయినా ఇద్దరు పేరెంట్స్ హిందువులు అయితే డైరెక్ట్ హిందూ. మళ్ళీ లెజిటిమేట్ అయినా ఇల్లెజిటిమేట్ అయినా పేరెంట్స్ లో ఒకళ్ళు హిందూ అయ్యి ఆ హిందూ ఆచార ప్రకారం పెంచబడితే వాళ్ళు కూడా హిందువే అని చెప్పి. అలాగే ఇంకా హిందువులు ఎవరు? ఇది అప్లికబుల్ టు కన్వర్ట్స్. హిందూ మతంలోకి వస్తారు. ఎవరు వస్తారు హిందూ మతంలోకి? ఆ 4 మతాల నుంచి ఎవరైనా హిందూ మతంలోకి వస్తే కన్వర్ట్స్, వాళ్ళకు కూడా ఈ యాక్ట్ అప్లికబుల్. రీకన్వర్ట్స్ హిందూ మతంలో నుంచి ఆ 4 మతాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. ఇప్పుడు ఆర్య సమాజం ఉంటుంది. ఆర్య సమాజం అంటే మనకు పెళ్లిళ్ళు చేస్తాయని తెలుసు. ఈ ఆర్య సమాజం పని ఏంటంటే శుద్ధి సంఘం ఉంటుంది, రీకన్వర్షన్. హిందువులు ఎవరైనా హిందూ మతంలో నుంచి బయటికి వెళ్ళిపోతే వాళ్ళని మళ్ళీ హిందూ మతంలోకి తిరిగి చేర్చడం అనేదే ఆర్య సమాజం పని. సో కన్వర్ట్లకి ఈ యాక్ట్ అప్లికబుల్, రీకన్వర్ట్లకి ఈ యాక్ట్ అప్లికబుల్, హిందూ యాక్ట్లన్నీ. అయితే ఈ హిందూ యాక్ట్లని ఒకే ఒకరికి నాన్ అప్లికబుల్. సరే, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, పార్సీకి, జూస్కి నాట్ అప్లికబుల్. అది బేసింగ్ ఆన్ రిలీజన్. ఏ మతం వాడైనా నాట్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు, ఎస్టీలు. ఆ ఎస్టీలకి హిందూ చట్టాలు వర్తించవు. దో దే ఆర్ హిందూస్. ఎస్టీలు ఉంటారు, వాళ్ళు హిందువులు అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, మనకు అనవసరం. ఎస్టీలు హిందువులైనా హిందూ లాసు వర్తించవు. ఇవన్నీ ఇప్పటి వరకు నేను చెప్పినన్ని దీంతో సహా యాక్ట్లో ఉన్నాయే. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎవరో చెప్తారు. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎవరంటే ఈ యాక్ట్లో చెప్పింది ఆర్టికల్ 366 క్లాజ్ 25 ప్రకారం చెప్పబడినటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే అసలు ఎవరు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే దానికి అర్థం అవ్వాలి. ఇప్పుడు సక్సెషన్ యాక్ట్లో క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ లిస్టు, క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ లిస్టు ఎక్కడ ఉంటుందంటే ఒక షెడ్యూల్లో ఉంటుంది, అంతే కదా. సెక్షన్ 8కి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ లిస్టు, క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ లిస్ట్ ఉంటుంది. ఈ దేశంలో ఉన్న బ్యాంకులన్నింటినీ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. మనకు తెలుసు కదా, డీడీ ఎక్కడ తీయాలంటే షెడ్యూల్డ్ బ్యాంకులో తీయాలంట. షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంకు ఏ బ్యాంక్ అయితే లైసెన్స్ ఇచ్చిందో ఆ బ్యాంక్ పేర్లను ఒక షెడ్యూల్లో పెడతారు, అందుకని వాటిని షెడ్యూల్డ్ బ్యాంక్ అంట. అలాగే పార్లమెంటు కొన్ని కులాలని ట్రైబ్స్గా గుర్తించి ఒక షెడ్యూల్లో పెడతారు, అందుకని దాన్ని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. ఆర్టికల్
366 క్లాజ్ 25 ప్రకారం ఏ కులాలు ట్రైబ్స్తో పార్లమెంటు నిర్ణయించి ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా ఒక షెడ్యూల్లో పెడతారు. అందుకని దాన్ని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలు వేరు, తెలంగాణలో ఎస్టీలు వేరు, కర్ణాటకలో ఎస్టీలు వేరు, వేరు వేరు కులాలు ఉంటారు. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలు ట్రైబ్స్, తెలంగాణలో ఈ కులాలు ట్రైబ్స్, ఇంకో కర్ణాటకలో ఈ కులాలు ట్రైబ్స్ అని చెప్పేసి కొన్ని కులాలను నిర్ణయించి, ఆ నిర్ణయించే అధికారం ఆర్టికల్ 366 క్లాజ్ 25 ద్వారా పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంటు నిర్ణయించి ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా ప్రెసిడెంట్ సంతకం పెట్టేసి ఒక షెడ్యూల్లో పెడతారు. ఆ షెడ్యూల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ ఈ హిందూ యాక్ట్లు వర్తించవు. అంటే దో దే ఆర్ హిందూస్, అది ఇక్కడ అర్థం అవ్వాలి. షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు హిందువులైనా హిందూ లాస్ వర్తించవు. ఇది అప్లికబిలిటీ గురించి చెప్తుంది. ఇప్పుడు ఇది హిందూ సక్సెషన్ యాక్ట్. సరే, కొంత ప్రిపేర్ అయిన వాళ్ళు కొంత తెలిసి ఉంటుంది. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే ఏం సక్సెషన్? ఇది ఇంటెస్టేట్ సక్సెషన్. అంటే సక్సెషన్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి టెస్టామెంటరీ సక్సెషన్, అంటే త్రూ విల్ టెస్టామెంటరీ సక్సెషన్ ఉంటుంది, అది త్రూ విల్ ఉంటుంది. రెండోది నాన్ టెస్టామెంటరీ సక్సెషన్. నాన్ టెస్టామెంటరీ సక్సెషన్ అంటే ఇంటెస్టేట్ సక్సెషన్. సో ఇంటెస్టేట్ అంటే ఏంటంటే డైడ్ వితౌట్ ఏ విల్. ఇంటెస్టేట్ అంటే డైడ్ వితౌట్ ఏ విల్. అంటే జాగ్రత్తగా అర్థం అవ్వాలి. మనకి రెండు ఉంటాయి. హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంటుంది, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉంటుంది. వీలునామా రాసి చనిపోతే టెస్టామెంటరీ సక్సెషన్. అది ఏ మతం వాళ్ళైనా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం వాళ్ళ ప్రాపర్టీ డివాల్వ్ అవుతుంది. ప్రాపర్టీ ఎలా పంచాలంటే వీలునామా రాసి చనిపోతే టెస్టామెంటరీ సక్సెషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. అయితే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరికి? ఇంటెస్టేట్ సక్సెషన్ అయితే వీలునామా రాయకుండా చనిపోతే ఓన్లీ ఫర్ హిందూస్. హిందూ ఎవరైనా సరే, మేల్ కానీ ఫిమేల్ కానీ, హిందూ మేల్ ఆర్ ఫిమేల్, వీలునామా రాయకుండా చనిపోతే వాళ్ళకి మాత్రమే హిందూ సక్సెషన్ యాక్ట్. ఇదే మళ్ళీ హిందువులు వీలునామా రాసి చనిపోతే ఇండియన్ సక్సెషన్ యాక్ట్. అంటే ఏమర్థం అవ్వాలి? వీలునామా రాసినా రాయకపోయినా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఎవరికైనా. ఒక హిందువులకి మాత్రం వీలునామా రాయకుండా చనిపోతే దాన్ని ఇంటెస్టేట్ సక్సెషన్, అంటే డైడ్ వితౌట్ ఏ విల్, వాళ్ళకి మాత్రమే హిందూ సక్సెషన్ యాక్ట్ వర్తిస్తారు. అయితే దీంట్లో సెక్షన్ 8 ఉంటుంది. వెరీ క్లియర్గా అర్థం అవ్వాలి. హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరికంటే వీలునామా రాయకుండా చనిపోయిన మేల్ హిందూస్కి,
ఫీమేల్ హిందూస్ మాత్రమే. ఒకవేళ వీలునామా రాస్తే అక్కడికి వెళ్ళిపోవాలి, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925కి వెళ్ళాలి. దీంట్లో సెక్షన్ 8లో ఒకవేళ మేల్ హిందూ చనిపోతే ఆ సక్సెషన్ అతని ప్రాపర్టీ ఎలా డివాల్వ్ అవ్వాలనేది చెప్తారు. ఒక మేల్ హిందూ డైడ్ వితౌట్ ఏ విల్, అంటే ఇంటెస్టేట్ డైడ్ అయితే అతని ప్రాపర్టీ ఎలా డివాల్వ్ అవ్వాలనేది సెక్షన్ 8లో చెప్పారు. దాంట్లో ఏం చెప్పారంటే, ఫస్ట్ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు లేకుంటే క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్కి ఇవ్వాలి. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అంటే చివరిలో ఉన్న షెడ్యూల్లో చెప్పారు. క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ అంటే చివరిలో ఉన్న షెడ్యూల్లో చెప్పారు. సో క్లాస్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాలి, వాళ్ళు లేకపోతే క్లాస్ 2కి ఇవ్వాలి, వీళ్ళు కూడా లేకపోతే ఆగ్నేట్స్కి ఇవ్వాలి. ఆగ్నేట్స్ అంటే మేల్ లైన్ రిలేటివ్స్, చనిపోయిన అతనికి వాళ్ళ ఫాదర్ తరపున మేల్ లైన్ రిలేటివ్స్కి ఇవ్వాలి. వాళ్ళు కూడా లేకపోతే కాగ్నేట్స్, ఫీమేల్ లైన్ రిలేటివ్స్కి ఇవ్వాలి. ఇది సెక్షన్ 8లో చెప్పింది. మళ్ళీ 29లో ఏం చెప్పారంటే, ఒకవేళ వీళ్ళెవరు వారసులు లేకపోతే గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఫెయిల్యూర్ ఆఫ్ లీగల్ ఎయిడ్స్ హెచ్ఈట్ అంటాం, గవర్నమెంట్ ఆస్తుల అప్పులు తీసేసుకుంటారు. ఇది సక్సెసర్, ఇంటెస్టేట్ సక్సెసర్. ఒక్కోసారి బంధువులందరూ వెళ్ళి ట్రిప్పుల్కి లోయలో ఎవరు చనిపోతారు, అప్పుడు వీళ్ళు ఎవరు దొరకరు. సో ఎలా డివాల్వ్ అవుతుందంటే, ఫస్ట్ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్, క్లాస్ 1 లీగల్ ఎయిడ్ ఒక్కడు కూడా లేకపోతే క్లాస్ 2 లీగల్ ఎయిడ్, క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ ఒక్కడు కూడా లేకపోతే ఆగ్నేట్స్, మేల్ లైన్ రిలేటివ్స్, వాళ్ళు లేకపోతే కాగ్నేట్స్, ఫిమేల్ లైన్ రిలేటివ్స్కి వాళ్ళని సెక్షన్ 8లో చెప్పారు. ఆ సెక్షన్ 8లో ఏం చెప్పారంటే, క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్, క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ అంటే ఎవరంటే చివరిలో ఉన్న షెడ్యూల్లో చెప్పారు. ఇప్పుడు ఆ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ లిస్టు ఎలా ఇవ్వాలో నేను చెప్తాను చూడండి. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఉంటారండి, అంటే ఎవడైనా హిందువు వీలునామా రాయకుండా చనిపోతే అతని ప్రాపర్టీ ఫస్ట్ లీగల్ ఎయిడ్స్కి వస్తుంది. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్కి వస్తుంది. రిలేటివ్స్ మెన్షన్డ్ ఇన్ క్లాస్ 1. ఆ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరో ఆ షెడ్యూల్ చదివితే కన్ఫ్యూజన్ ఉంటుంది. దాన్ని మనం ఎలా నేర్చుకోవాలో చెప్తాను, అంటే నేర్చుకునే విధానం. ఇవ్వండి, ఈయన ఇంటెస్టేట్ అంటే చనిపోయిన ఆయన, ఈయన ఇంటెస్టేట్, ఈయన చనిపోయాడు. అంటే క్లాస్ 1లో ఎవరెవరు ఉంటారో చూస్తుంది. ఈయన చనిపోయాడండి, ఇంటెస్టేట్ ఈయన. ఈయన చనిపోయాడు. ఈయన ప్రాపర్టీ ఎలా డివాల్వ్ అవుతుందంటే, మేల్ హిందూ చనిపోతే ఫీమేల్ రూల్ వేరు, మేల్ రూల్ వేరు. మేల్ హిందూ చనిపోతే, మేల్ హిందూ కనుక చనిపోతే వీళ్ళ మదర్కి ఒక షేర్ వెళ్తుందండి, చనిపోయిన అతని మదర్కి ఒక షేర్ వెళ్తుంది. వాళ్ళ విడోకి ఒక షేర్ వెళ్తుంది, వైఫ్కి విడోకి ఒక షేర్, సన్కి ఒక షేర్, డాటర్కి ఒక షేర్. అది నలుగురికి ఇచ్చేస్తారు. వీళ్ళని క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అంటారు. మదర్కి ఒక షేరు, విడోకి ఒక షేరు, సన్కి ఒక షేరు, డాటర్కి ఒక షేరు. సపోజ్ ఈ సన్ను, ఇతను ఇంటెస్టేట్ అంటే డైడ్ వితౌట్ ఏ విల్, ఇతని సన్ను ఇతనికన్నా ముందు చనిపోయాడు అనుకోండి, ఇతనికన్నా ముందు ఈ సన్ను చనిపోయాడు, అతన్ని ప్రీ డిసీజ్డ్ సన్ అంటాం, ముందే చనిపోయిన సన్ను. ఇప్పుడు ఈ ప్రీ డిసీజ్డ్ సన్ షేర్ని ఇతని యొక్క విడోకి, ఇతని యొక్క సన్కి, ఇతని యొక్క డాటర్కి ఇవ్వాలి. ఇప్పుడు ఇతని పేరు ఏంటంటే ఇక్కడ సన్,
ఇతను సన్. కానీ ఏమయ్యాడు? ప్రీ డిసీజ్డ్ అయ్యాడు, ఇతనికన్నా ముందు చనిపోయాడు. ఇప్పుడు ఏం విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. చూడండి, మదర్ విడో, సన్ డాటర్. ఇవెవరు? విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఇతను సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఈమె ముందు చనిపోయింది అనుకోండి, సన్ డాటర్. ఇక్కడ హస్బెండ్కి మాత్రం ఉండదు. అంటే ఫాదర్ నుంచి వచ్చిన ప్రాపర్టీలో సన్ ఫాదర్ కన్నా ముందు చనిపోతే ఆ సన్ షేర్ ఎలా పంచబడుతుంది? అతని వైఫ్కి, అంటే విడో, ఈ సన్ యొక్క విడోకి, సన్కి, డాటర్కి, ముగ్గురికి 3 షేర్లు వస్తాయి. ఈమె విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. అలాగే డాటర్ ముందు చనిపోయింది అనుకోండి, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. హస్బెండ్కి రాదు. ఓకే, ఒకవేళ ఈ సన్ కూడా చనిపోయాడు అనుకోండి, మళ్ళీ ఈ సన్ యొక్క విడో, సన్ యొక్క సన్ను, సన్ యొక్క డాటర్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఏం చేసామో చూడండి, మదర్ విడో, సన్ డాటర్, విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. ఒకవేళ వీళ్ళు చనిపోతే వీళ్ళకి వస్తాయి. వీళ్ళు కూడా చనిపోతే ఏం చెప్పారు? విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్. ఇది 1956లో మన సక్సెషన్ యాక్ట్ చేసినప్పుడు ఉంది. అయితే ఇక్కడ ఏమైంది? ఈక్వాలిటీ లేదు కదా. జనరేషన్స్, ఫస్ట్ జనరేషన్ మేల్ లైన్లో సన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, 4 జనరేషన్స్ వరకు వచ్చింది మేల్ లైన్లో. ఫీమేల్ లైన్లో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, 3 జనరేషన్స్ వరకే వచ్చింది. అప్పుడు 1956లో ఉమెన్కి హిందూ సక్సెషన్ యాక్ట్లో ఈక్వల్ రైట్ లేదు. అర్థం అవ్వాలి. జనరేషను ఎవరి దగ్గర నుంచి ఎక్కేస్తామో అతన్ని కౌంట్ చేయాలి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 4 జనరేషన్స్ ఇచ్చారు మేల్ లైన్లో. ఫీమేల్ లైన్లో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 3 లైన్స్ ఇచ్చారు. ఈక్వల్ లేదు, అది అర్థం అవ్వాలి. అంటే ఫస్ట్ 1951లోనే, అంటే ఇంక ఈ యాక్ట్ రాకముందే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్ అని పెట్టారు. ఆ హిందూ కోడ్ బిల్లులో నుంచి వచ్చిన ఈ సక్సెషన్ యాక్ట్లు కానీ, మ్యారేజ్ యాక్ట్లు కానీ, ఇవన్నీ. దాంట్లో ఏం చెప్పారంటే హిందూ ఉమెన్కి ఈక్వల్ రైట్ ఇవ్వాలని పెట్టాడు హిందూ కోడ్ బిల్లు. దానికి అందరూ ఒప్పుకోకపోతే ఆ హిందూ కోడ్ బిల్ని పాస్ చేయనందుకే ఆయన రిజైన్ చేశాడు. కొంచెం అర్థం అవ్వాలి. అసలు ఈక్వల్, హిందూ ఉమెన్కి ఈక్వల్ రైట్ కావాలని ఫస్ట్ బిల్లు పెట్టింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ బిల్లు పేరు హిందూ కోడ్ బిల్. 1951లో ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టారు. అది పాస్ అవ్వనందుకు దానికి రిజైన్ చేశాడు నిరసనగా. రైట్, అయిపోయింది. అయితే దానిని మళ్ళీ ఎవ్వరు పట్టించుకోవాలి. 1985లో ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్. ఏమర్థం అవ్వాలంటే మన లాలు
యాక్ట్లు కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. సెంట్రల్ లిస్ట్లో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలిస్తుంది. స్టేట్ లిస్ట్లో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ పరిపాలిస్తుంది. ఇద్దరు కలిసి పరిపాలించే వాళ్ళని కాంకరెంట్ లిస్ట్ అంటాం. 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి ఏ సబ్జెక్ట్ని ఎవరు పరిపాలించాలని. దానిలో మన లా అనేది, ఈ యాక్ట్లు అనేవి కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. అంటే మన ఐపీసీ కానివ్వండి, అది కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ కానివ్వండి, లేకుంటే ఒక ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి, ఏవైనా సరే సబ్స్టాంటివ్ లా అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. ఇట్ కెన్ బి అమెండెడ్ బై ఎయిదర్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. ఇప్పుడు మనం చెప్పుకునే యాక్ట్లన్నిటికీ పార్లమెంట్ అయినా అమెండ్మెంట్ చేయొచ్చు, స్టేట్ అయినా అమెండ్మెంట్ చేయొచ్చు. పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తే అది దేశం మొత్తానికి వర్తిస్తుంది, ఒక స్టేట్ అమెండ్మెంట్ చేస్తే ఆ స్టేట్కి మాత్రమే వర్తిస్తుంది. సో అప్పుడు 1985లో ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ఆంధ్రప్రదేశ్ వరకు హిందూ ఉమెన్కి ప్రాపర్టీలో ఈక్వల్ రైట్ ఇచ్చారు. అంటే ఇక్కడ వరకు వచ్చేసింది, అదే అర్థం అవ్వాలండి. 1985లో హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ 1985లో ఆంధ్రప్రదేశ్లో అమెండ్మెంట్ చేసి హిందూ ఉమెన్కి ఈక్వల్ రైట్ ఇచ్చారు, 4 generations ఇచ్చారు. అంటే అక్కడ ఆగిపోయిన యాక్ట్ మళ్ళీ ఎన్టీ రామారావు గారు బయటికి లాగారు. ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసామో మనల్ని చూసి కర్ణాటక వాళ్ళు పెట్టారు, కర్ణాటక వాళ్ళని చూసి మహారాష్ట్ర వాళ్ళు పెట్టారు. ఇదంతా ఎందుకు గొడవని 2005లో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ అమెండ్మెంట్ చేసింది. సో 2005లో అమెండ్మెంట్ చేసి ఏం చేశారంటే, ఫీమేల్ లైన్లో కూడా ఈక్వల్గా ఇచ్చారు. ఎలా ఇచ్చారు? అంతకుముందు క్లాస్ 2లో ఉన్న నలుగురిని తీసుకొచ్చి క్లాస్ 1లో పెట్టారు. ఈ డాటర్ ఉంది, క్లాస్ 2లో డాటర్స్ డాటర్స్ డాటర్ అని ఒక ఉంటుంది. క్లాస్ 2లో డాటర్స్ డాటర్స్ డాటర్, దాన్ని తీసుకొచ్చి 2005 అమెండ్మెంట్లో ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఏమని పిలవాలంటే, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. మళ్ళీ సన్, క్లాస్ 2లో ఏముండేదంటే డాటర్స్ డాటర్స్ సన్. ఇప్పుడు మనం సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, ఇంకొకరిని యాడ్ చేశారు డాటర్. ఈమె డాటర్స్ సన్స్ డాటర్ క్లాస్ 2లో ఉండేది, ఇక్కడ ఏం చేశారంటే డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. ఇక్కడ ఈ సన్ను వదిలేశారు, మళ్ళీ ఇక్కడ ఒక డాటర్ని ఇచ్చారు. ఈమె ఎవరు? సన్స్ డాటర్స్ డాటర్. ఇక్కడికి వచ్చేటప్పటికి డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. వీళ్ళందరూ క్లాస్ 1 అండి. వీళ్ళల్లో ఒక్కరు కూడా లేకపోతే క్లాస్ 2కి వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ మోర్ దాన్ 1 వైఫ్ ఉన్నారనుకోండి, 2 వైఫ్లు ఉన్నారు, ఒక వైఫ్ వచ్చిన షేర్నే వీళ్ళిద్దరు పంచుకోవాలి. 1 share షల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. 3 ఉన్నారు కానీ 3 కలిపి ఒక షేరే వస్తుంది, ఆ షేర్నే వాళ్ళు 3 పంచుకోవాలి. అదే ఇంకో డాక్టర్ ఉన్నారు అనుకోండి, ఎక్స్ట్రా షేర్ వస్తుంది. ఇంకో సన్న ఉన్నా అనుకోండి, ఎక్స్ట్రా షేర్ వస్తుంది. ఒక విడోకి మాత్రం ఎక్స్ట్రా షేర్ రాదు. ఒక విడోకి వచ్చిన షేర్నే, ఒక వైఫ్కి వచ్చిన షేర్నే ఆ 2 3 పంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం రాయాలనుకోండి, మదర్ విడో సన్ డాటర్, విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్.
son of predeceased son, daughter of predeceased son, widow of predeceased son of predeceased son, son of predeceased son of predeceased son, daughter of predeceased son of predeceased son, son of predeceased daughter, daughter of predeceased daughter. ఇది అప్ టు 2005. 2005లో నలుగురిని యాడ్ చేశారు. ఎవరెవరిని? డాటర్ ఆఫ్ predeceased daughter of predeceased daughter, son of predeceased daughter of predeceased daughter, daughter of predeceased son of predeceased daughter, daughter of predeceased daughter of predeceased son. మొత్తం 16 మంది వస్తారు. ఈ డయాగ్రామ్ వేసుకున్నాం అనుకోండి 2 నిమిషాల్లో రాసేయచ్చు. అలా కాకుండా మనం ఆ షెడ్యూల్ ఒకసారి చూసుకోండి. మీరు దాన్ని చూస్తే అర్థం కాదు, వరుసగా రాయలేము, అసలు అర్థం కాదు కూడా. అట్లా షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. అలాగే మన కొత్త యాక్ట్లో అలా కొంచెం స్పీడ్గా చెప్పాం. అదే టాపిక్ అనుకోండి చాలా నెమ్మదిగా చెప్తాం. ఇప్పుడు బిఎన్ఎస్ ఉంటుంది, భారతీయ న్యాయ సంహిత, ఐపీసీ. దీంట్లో అంతకుముందు 511 సెక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడేమో 538 సెక్షన్స్ ఉంటాయి, 358 సెక్షన్స్ ఉంటాయి, డివైడెడ్ ఇంటూ 20 చాప్టర్స్. అంతకుముందు 23 చాప్టర్స్ అని మనం కంపారిజన్ అక్కర్లేదు, వదిలేసేది. 358 సెక్షన్స్ ఉంటాయి, 20 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో ఒక సెకండ్ చాప్టర్ ఉంటుంది, పనిష్మెంట్స్. సెకండ్ చాప్టరు పనిష్మెంట్స్ ఉంటుంది, సెక్షన్ 14 నుంచి 13 వరకు. చాప్టర్ పేరు పనిష్మెంట్స్. ఈ బిఎన్ఎస్ ప్రకారం పనిష్మెంట్స్ సెక్షన్ 4లో చెప్పారు. ఏమేం పనిష్మెంట్స్ ఉంటాయి? ఫస్ట్ది డెత్ పనిష్మెంట్. డెత్ పనిష్మెంట్ అంటే ఉరి తీయడం. ఇప్పుడు చనిపోయే వరకు జైల్లో ఉంచితే అది డెత్ కాదు కదా, చంపాలి, అది డెత్. చనిపోయే వరకు జైల్లో ఉండాలని వస్తే అది లైఫ్, ఫర్ ద రిమైండర్ పీరియడ్ ఆఫ్ హిజ్ లైఫ్, పర్సనల్ లైఫ్, అంతే తప్ప అది డెత్ అవదు. సో డెత్ పనిష్మెంట్ అంటే ఉరి తీయడం. ఒకటి డెత్ పనిష్మెంట్ టైప్స్ ఆఫ్ లో. రెండోది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, లైఫ్ ఇంప్రిజన్మెంట్. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే రిమైండర్ పీరియడ్ ఆఫ్ హిజ్ లైఫ్, అతను బతికున్నంత కాలం అని. సరే, ఎక్కడైనా ఎక్సెప్షన్స్ ఉంటే వస్తాయి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఎంత కాలం అంటే అతను జైల్లో చనిపోవాలి, దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు. లైఫ్ అంటే 7 ఏళ్ళు, 14 ఏళ్ళు, 20 ఏళ్ళు కాదు. అవన్నీ సపరేట్గా చెప్పారు అవసరాన్ని బట్టి. సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే దాని మీనింగ్ చనిపోయే వరకు జైల్లో ఉండాలి, రిమైండర్ పీరియడ్ ఆఫ్ హిజ్ లైఫ్. సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ డజంట్ మీన్ 7 years, 14 years or 20 years. అది వేరే పర్పస్కి చెప్పాడు, వస్తాయి. సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే మిగిలిన కాలం, అతను బతికున్నంత కాలం, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే. థర్డ్ ఏంటంటే ఇంప్రిజన్మెంట్. ఇంప్రిజన్మెంట్ అంటే ఫర్ ఏ టర్మ్, 5 years, 10 years, 20 years, 30 years, 40 years అట్లా వేసాడు అనుకోండి. అంటే లైఫ్ అనకుండా, డెత్ అనకుండా 5 years ఇంప్రిజన్మెంట్, 7 years ఇంప్రిజన్మెంట్, 12 years ఇంప్రిజన్మెంట్, దాన్ని ఇంప్రిజన్మెంట్ అంటే. ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ టర్మ్. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి రిగరస్ ఇంప్రిజన్మెంట్ విత్ హార్డ్ లేబర్,
రెండోది సింపుల్ ఇంప్రిజన్మెంట్. ఫస్ట్దేమో డెత్ అంటే ఉరి తీయాలి, ఉరి తీసి చంపేయాలి. రెండోది లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే అతను బతికి ఉన్నంత కాలం. సి ఇంప్రిజన్మెంట్ అంటే టర్మ్, 5 years, 7 years, 20 years, 40 years టర్మ్. ఆ టర్మ్ రెండు రకాలు. ఒకటి రిగరస్ ఇంప్రిజన్మెంట్ విత్ హార్డ్ లేబర్, కఠిన కారాగార శిక్ష అంటాం. కఠిన కారాగార శిక్ష అంటే ఏం లేదు, అది పని చేపిస్తారు. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే పని చేయించారు, అంతే తేడా. సింపుల్ ఇంప్రిజన్మెంట్ వాడు ఆడి ఇష్టం ఉంటే పని చేస్తాడు, లేకపోతే లేదు, వీడు పని చేయాలి. పని అంటే ఏం లేదు, ఇప్పుడున్న సెంట్రల్ జైల్స్లో ఏముంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి, లోపల బీరువాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి, డ్రెస్సులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి, సోపులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి, జీడిపప్పులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి, క్లాత్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి. వాటిల్లో పని చేపిస్తారు అంతే. అది విత్ హార్డ్ లేబర్. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే ఆడి ఇష్టం ఉంటే పని చేస్తాడు, లేకపోతే లేదు. డి ఫోర్ ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. క్లెయిమ్డ్ అఫెండర్స్ ఉంటారు. క్లెయిమ్డ్ అఫెండర్స్ వాడు పారిపోతే ఏం చేస్తారు, వాడి ప్రాపర్టీని లాగేసుకుంటారు కోర్టు. లేదు వాడు ఉన్నా కూడా, ఇప్పుడు వాడికి డెత్ పనిష్మెంట్ వేయవచ్చు, లైఫ్ పనిష్మెంట్ వేయవచ్చు, 5 years ఇంప్రిజన్మెంట్ వేయచ్చు, వాడు ప్రాపర్టీ తీసుకొని కూడా వదిలేయచ్చు. ఫోర్ ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. తర్వాత ఫైన్ ఉంటుంది, ఫైన్ వేయవచ్చు. ఇంకోటి కొత్తగా ఏం పెట్టారంటే కమ్యూనిటీ సర్వీస్ పెట్టారు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఇంకా పెద్ద డెఫినేషన్ ఇవ్వలేదు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఇవన్నీ పాత పనిష్మెంట్లే, కొత్తగా కమ్యూనిటీ సర్వీస్ అని ఒకటి పెట్టారు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఒక 2 years హాస్పిటల్లో పనిచేయడం, లేకపోతే ఏదైనా ట్రస్టుల్లో పనిచేయడం, మున్సిపల్ ఆఫీసుల్లో పనిచేయడం, రోడ్లు ఊడ్చే పనిచేయడం, అట్లా కమ్యూనిటీ సర్వీస్ అని కొత్తగా ఒకటి పెట్టారు. సో బిఎన్ఎస్లో సెక్షన్ 4 ప్రకారం పెట్టినటువంటి పనిష్మెంట్లు ఏంటంటే డెత్ అంటే హ్యాంగింగ్, లైఫ్, ఇక్కడ లైఫ్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి, రిమైండర్ పీరియడ్ ఆఫ్ హిజ్ లైఫ్. ఇంప్రిజన్మెంట్లో రెండు రకాలు, రిగరస్ విత్ హార్డ్ లేబరు, సింపుల్. ఫోర్ ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఫైను, కమ్యూనిటీ సర్వీస్ అనేది కొత్తగా పెట్టారు. మిగతా అన్ని కూడా పాతవి ఉన్నాయి, అయినా మనం కంపారిజన్ అక్కర్లేదు. ఇవన్నీ సెక్షన్ 4లో ఉన్నటువంటి పనిష్మెంట్. తర్వాత సెక్షన్ 5లో కమ్యూటేషన్. కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్సెస్. కమ్యూటేషన్ అంటే ఒక రకమైన శిక్షని ఇంకో రకంగా మార్చడం. దీంట్లో ఏం చెప్పారంటే, పాత ఐపీసీలో అయితే ఐపీసీలోనే చెప్పారు. ఈ బిఎన్ఎస్లో ఏం చేశారంటే, బిఎన్ఎస్ఎస్ ఉంటారు కదా, భారతీయ నాగరిక సురక్ష సంహిత, బిఎన్ఎస్ఎస్. ఈ బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 474 ప్రకారం కమ్యూటేషన్ చేయాలి అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే, అసలు కమ్యూటేషన్ అంటే ఒక డెత్ని లైఫ్గా మార్చడం, లైఫ్ని 10 ఏళ్ళుగా మార్చడం, ఎగ్జాంపుల్. అట్లా దాన్ని కమ్యూటేషన్ అంటాం. అంటే ఒక రకమైన పనిష్మెంట్ని, ఒక రకమైన సెంటెన్స్ని ఇంకో రకంగా మార్చడాన్ని కమ్యూటేషన్ అంటాం. అయితే సెక్షన్ 5లో ఏం చెప్పారంటే, కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్సెస్ బై ద అప్రాప్రియేట్ గవర్నమెంట్ without consent of the offender shall be made according to section 474 of BNSS. ఏం చెప్పారంటే, ఒకవేళ కమ్యూటేషన్ చెయ్యాలంటే, అంటే ఒక రకమైన శిక్షను వేరొక రకంగా మార్చాలంటే ప్రభుత్వాలు మార్చాలి. ఆ ప్రభుత్వాలు కూడా ఎలా మార్చాలంటే
బిఎన్ఎస్ఎస్ లో సెక్షన్ 474లో చెప్పారు, ఆ విధంగా మార్చాలని చెప్పారు. ఈ బిఎన్ఎస్ఎస్ ఏంటి? భారతీయ నాగరిక సురక్ష సంహిత. భారతీయ అంటే ఇండియన్, నాగరిక్ అంటే సిటిజన్, సురక్ష అంటే ప్రొటెక్షన్ కోడ్. సో ఇండియన్ సిటిజన్ ప్రొటెక్షన్ లేకుంటే సెక్యూరిటీ కోడ్. నాగరిక అంటే సిటిజన్స్, నాగరికత అంటాం కదా, నాగరికత అంటే ప్రజలు ఎలా నివసించారని. సో ఇదేంటి? ఇండియన్ సిటిజన్ సెక్యూరిటీ లేకుంటే ప్రొటెక్షన్ కోడ్, బిఎన్ఎస్ఎస్. ఈ బిఎన్ఎస్ఎస్ 474లో ఏం చెప్పారంటే, ఒకవేళ కమ్యూటేషన్ చేయాలంటే ఎలా చేయాలని చెప్పారు. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పారు? సెక్షన్ 5లో కమ్యూటేషన్ చేయాలంటే అప్రాప్రియేట్ గవర్నమెంట్ చేయాలి. ఆ అప్రాప్రియేట్ గవర్నమెంట్ కూడా సెక్షన్ 474 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం చేయాలని చెప్పారు. అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే ఎవరో కూడా సెక్షన్ 5లో చెప్పారు. డెత్ పనిష్మెంట్ ఉంటుంది, అదర్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇవి సెంట్రల్ లాస్ ప్రకారం ఉంటాయి, స్టేట్ లాస్ ప్రకారం కూడా ఉంటాయి. ఇప్పుడు స్టేట్ యాక్ట్లు ఉంటాయి, సెంట్రల్ యాక్ట్లు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం ఒకటి శిక్ష పడవచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ ప్రకారం పడవచ్చు, రైల్వే ప్రకారం పడవచ్చు, స్టేట్ ఎక్సైజ్ ప్రకారం పడవచ్చు, రెవెన్యూ ప్రకారం. అంటే స్టేట్ లాస్ ప్రకారం శిక్షలు ఉంటాయి, సెంట్రల్ లాస్ ప్రకారం శిక్షలు ఉంటాయి. అప్రాప్రియేట్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఒక రకమైన శిక్షను ఇంకో రకంగా మార్చొచ్చు అన్నారంటే, ఈ డెత్ పనిష్మెంట్ ఉందనుకోండి, డెత్ పనిష్మెంట్ సెంట్రల్ లా ప్రకారం పడిన, స్టేట్ లా ప్రకారం పడిన డెత్ పనిష్మెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ మార్చొచ్చు, సెంట్రల్ లాస్ ని సెంట్రల్ గవర్నమెంట్ మార్చొచ్చు. అంటే ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం శిక్ష, లాస్ ప్రకారం శిక్ష పడితే సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ప్రకారం పడితే స్టేట్ గవర్నమెంట్ కమ్యూట్ చేస్తుంది. అయితే ఒక డెత్ పనిష్మెంట్ స్టేట్ లాస్ ప్రకారం పడినా, సెంట్రల్ లాస్ ప్రకారం పడినా సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూట్ చేస్తుంది. మళ్ళీ స్టేట్ లా ప్రకారం పడిన డెత్ని స్టేట్ కూడా కమ్యూట్ చేయొచ్చు, కాంకరెంట్ లిస్ట్లో దాన్ని కూడా స్టేట్ కమ్యూట్ చేయొచ్చు. అది చెప్పారు. ఇప్పుడు ఈ 474లో ఏం చెప్పారంటే, అంటే ఇంతకుముందు అవన్నీ ఐపీసీలోనే ఉన్నాయి. డెత్ పనిష్మెంట్ ఉందండి. ఈ డెత్ పనిష్మెంట్ని లైఫ్గా మార్చొచ్చు గవర్నమెంట్. అంటే ఒకడికి ఉరి శిక్ష పడితే వాణిని ఉరి చెయ్యకుండా లైఫ్గా మార్చొచ్చు. అది 474లో చెప్పింది. రెండోది, లైఫ్ పనిష్మెంట్ పడింది, డెత్ పనిష్మెంట్ని వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది అఫెండర్, ఎవడైతే ఆడుంటాడో శిక్ష పడిన వాడు, అతని యొక్క అనుమతితో సంబంధం లేకుండా, అంటే నాకు మరణ శిక్ష చేశారు కదా, మళ్ళీ మీరెవరు నన్ను లైఫ్గా మార్చడానికి అంటానికి లేదు. వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది అఫెండర్ డెత్ పనిష్మెంట్ని గవర్నమెంట్ లైఫ్గా మార్చొచ్చు. రెండోది, లైఫ్ పనిష్మెంట్ ఉంటుంది. ఈ లైఫ్ పనిష్మెంట్ని ప్రభుత్వాలు ఎలా మార్చొచ్చు అంటే, మే కమ్యూట్ నాట్ లెస్ దాన్ 7 years, అంటే 7 సంవత్సరాలకి తగ్గకుండా. అంటే ఒకడికి యావజ్జీవ కారాగారం పడితే లైఫ్, ఆ లైఫ్ని 8 yearsగా మార్చొచ్చు, 10 yearsగా మార్చొచ్చు, 20 yearsగా మార్చొచ్చు, కానీ 6 yearsగా మార్చడానికి లేదు. నాట్ లెస్ మే కమ్యూట్ లైఫ్
సెంటెన్స్ మే కమ్యూట్ టు నాట్ లెస్ దాన్ 7 years. 7 years కి తగ్గకుండా మార్చాలి. అంటే ఒక లైఫ్ పడిన వాడికి ఈ లైఫ్ బదులు 5 years వేయడానికి లేదు, ఈ లైఫ్ బదులు 6 years వేయడానికి లేదు, ఈ లైఫ్ బదులు 8 years వేయొచ్చు, లైఫ్ బదులు 9 years వేయొచ్చు. అంటే దీని ప్రకారం మీకు ఒకటి అర్థం అవ్వాలి. రిపబ్లిక్ డేకి, గాంధీ జయంతికి, ఇండిపెండెంట్ డేకి కొంతమంది లైఫర్స్ని వదిలేస్తారు. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, పైన పనిష్మెంట్లో లైఫ్ అంటే అతను చనిపోయే వరకు ఉండాలి. కానీ ప్రభుత్వాలకు ఒక పవర్ ఉంది కదా, కమ్యూట్ చేయొచ్చు కదా. గాంధీ జయంతి వచ్చింది, 8 years అయిన లైఫర్స్ అందరినీ వదిలేయండి అని చెప్పొచ్చు. అంటే ఏంటి, అప్పుడు వాడి లైఫ్ని ప్రభుత్వం 8 yearsగా మారుస్తుందని అర్థం. అది అర్థం అవ్వాలి జాగ్రత్తగా. కానీ ఇంతకుముందు ఐపీసీలో ఎలా ఉండేదంటే ఈ లైఫ్ని నాట్ ఎక్సీడింగ్ 14 years, 14 yearsకి మించకుండా మార్చాలి. అంటే 5 yearsకి అయ్యొచ్చు, 3 yearsకి అయ్యొచ్చు. అందుకే 2021లో జగన్ గారి గవర్నమెంట్ 5 years నిండిన ఉమెన్ లైఫర్స్ వదిలేసింది. అంటే జైల్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడి ఉమెన్ 5 years దాటిన వాళ్ళందరినీ 2021లో వదిలేసింది. ఇప్పుడైతే 7 years లోపు వదలటానికి లేదు. అంతకుముందు ఏం రాస్తారంటే లైఫ్ సెంటెన్స్ మే కమ్యూట్ టు నాట్ ఎక్సీడింగ్ 14 years. 15 ఏళ్ళుగా మార్చకూడదు, 20 ఏళ్ళుగా మార్చకూడదు, కానీ 5 ఏళ్ళుగా మార్చొచ్చు, 9 ఏళ్ళుగా మార్చొచ్చు, 14 yearsకి దాటకుండా మార్చాలన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే నాట్ లెస్ దాన్ 7 years, 5 yearsకి మార్చడానికి లేదు, ఇప్పుడు 6 yearsకి మార్చడానికి లేదు, నాట్ లెస్ దాన్ 7 years, 8 yearsకి మార్చొచ్చు, 20 yearsగా కూడా మార్చొచ్చు, 14 yearsగా కూడా మార్చొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పనిష్మెంట్స్లో లైఫ్ అంటే రిమైండర్ పీరియడ్ ఆఫ్ లైఫ్. అది 14 ఏళ్ళు కాదు, 7 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు. కానీ ఇక్కడ ఏం చేశారు, ఒకవేళ ప్రభుత్వాలు మార్చాలంటే, అంటే క్షమాభిక్ష పెట్టాలంటే 7 yearsకి తగ్గకుండా పెట్టకూడదు. అంటే ఈ లైఫ్ బదులు 8 years వేయొచ్చు, లైఫ్ బదులు 9, అంటే 8 అంటే ఎవరికి మార్చరు. ఇలా సందర్భం వచ్చినప్పుడు గాంధీ జయంతి వచ్చింది, కొంతమందిని వదిలేయచ్చు గవర్నమెంట్ అనుకుంటే. ఎవరిని వదిలేయాలి, 7 ఏళ్ళు దాటిన వాళ్ళని వదిలేయాలి. ఎందుకంటే దాన్ని 8 ఏళ్ళుగా మార్చి వదిలేయాలి, 6 ఏళ్ళుగా మార్చి వదిలేయడానికి లేదు. అది ఇక్కడ చెప్పింది. ఇంతకుముందు అయితే 6 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళకైనా వదిలేయచ్చు. కానీ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పనిష్మెంట్స్లో డెత్ అంటే ఉరి తీయడం కదా, లైఫ్ అంటే ఆడు బతుకున్నంత కాలం అని. లైఫ్ అంటే ఎక్కడ కూడా ఇక్కడేంటి, ఒకవేళ ప్రభుత్వాలు మార్చాలనుకుంటే 7 ఏళ్ళకి తగ్గకుండా మార్చొచ్చు, 8 ఏళ్ళకి వదిలేయచ్చు, 10 ఏళ్ళకి వదిలేయచ్చు అని చెప్పాడు. అంతే లైఫ్ అంటే ఇక్కడ 7 ఏళ్ళు లేదా 14 ఏళ్ళు అని కాదు. అలాగే ఒకవేళ 7 years పనిష్మెంట్ ఉందనుకోండి, కమ్యూటేషన్ అంటే 7 years శిక్ష పడింది, వాడిని ఎలా వదిలేయచ్చు అంటే 3 years దాటాక వదిలేయచ్చు. మే కమ్యూట్ టు నాట్ లెస్ దాన్ 3 years. అంటే 7 years కానీ ఎక్కువ కానీ పనిష్మెంట్ పడిందండి, 10 years పడింది, 20 years పడింది పనిష్మెంట్. అతన్ని ప్రభుత్వాలు వదిలేయాలనుకుంటే 3 years దాటాక వదిలేయచ్చు. మే కమ్యూట్ టు నాట్ లెస్ దాన్ 3 years. 3 years దాటాక వదిలేయచ్చు. 7 years లోపు పనిష్మెంట్స్ ఉన్నాయి. 7 years లోపు పనిష్మెంట్స్ ఉన్నాయి. దాన్ని ఫైన్గా కానీ ఫైన్ వేసి వదిలేయచ్చు, కమ్యూనిటీ సర్వీస్ పెట్టి కూడా వదిలేయచ్చు. అంటే క్లియర్గా అర్థం అవ్వాలి. టైప్స్ ఆఫ్ పనిష్మెంట్ చూసాం. డెత్ ఉరి తీయడం, లైఫ్ బ్రతికి ఉన్నంత కాలం లైఫ్ అంటే. ఇంప్రిజన్మెంట్ 2 రకాలు, అంటే టర్మ్ ఇంప్రిజన్మెంట్ అంటే 5 years, 10 years. దాంట్లో ఏమన్నాడు, ఒకటి రిగరస్ విత్ హార్డ్ లేబర్, రెండోది సింపుల్.
తర్వాత ఫోర్త్ ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తి తీసుకొని వదిలేయచ్చు. తర్వాతది ఫైన్, తర్వాతది కమ్యూనిటీ సర్వీస్, అంతవరకు ఓకే. ఫోర్త్. ఫైవ్లో ఏం చెప్పారు? అప్రాప్రియేట్ గవర్నమెంట్లు. అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే చెప్పాడు, సెంట్రల్ లాస్ ప్రకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లాస్ ప్రకారం అయితే స్టేట్ గవర్నమెంట్. ఒక డెత్కి మాత్రం స్టేట్ గవర్నమెంట్ కింద లాస్ కింద డెత్ పడిన సెంట్రల్ గవర్నమెంట్కి కమ్యూట్ చేసే అధికారం ఉంది అన్నాడు. ఆ కమ్యూట్ చేసినప్పుడు అప్రాప్రియేట్ గవర్నమెంట్లు కమ్యూట్ చేసేటప్పుడు బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 470 ప్రకారం చెయ్యాలి అన్నారు. 474 ప్రకారం ప్రభుత్వాలు అఫెండర్ యొక్క కన్సెంట్తో సంబంధం లేకుండా డెత్ పనిష్మెంట్ని లైఫ్ పనిష్మెంట్గా మార్చవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఆ డెత్ నుంచి లైఫ్గా మార్చాడే వాడిని 7 years అవగానే వదిలేయకూడదు. డెత్ని లైఫ్గా మార్చిన వాడిని ఇప్పుడు ఇక్కడ లైఫ్ శిక్ష పడిన వాడికి 7 years తర్వాత వదిలేయాలంటే వదిలేయచ్చు. ప్రభుత్వాలు వదిలేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి ఎవరిని వదలసలా, వదిలేయాలని రూల్ ఏం లేదు. వదలాలంటే 7 ఏళ్ళు దాటాలి కదా. అలా డెత్ నుంచి లైఫ్గా మారిన వాడిని వదిలేయాలంటే 14 years దాటాలి. అది కూడా బిఎన్ఎస్ఎస్లో చెప్పింది, 477లో బిఎన్ఎస్ఎస్. ఓకే అండి. 7 years కానీ అంతకంటే ఎక్కువగా ఇంప్రిజన్మెంట్ పడిన వాడిని ప్రభుత్వాలు క్షమాభిక్ష పెట్టాలంటే నాట్ లెస్ దాన్ 3 years, 3 yearsకి తగ్గకుండా. అంటే 20 years శిక్షణ 4 years చేయొచ్చు, 11 years శిక్షణ 3.5 years చేయొచ్చు, 2 years చేయడానికి లేదు. అలాగే 7 years లోపు శిక్షలు ఉన్నాయి. ఆ 7 years లోపు శిక్షల్ని ఫైనేస్ వదిలేయచ్చు, లేకపోతే కమ్యూనిటీ సర్వీసెస్ కూడా ఉంది. ఇది బిఎన్ఎస్ఎస్ 474లో చెప్తారు. ఫోర్ 5 తర్వాత 6 రికార్డింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ లైఫ్, ఫ్రాక్షన్ ఆఫ్ టర్మ్ ఆఫ్ లైఫ్. 6 చూడండి, మీకు కొన్ని క్లారిటీ వస్తుంది. 6లో ఏం చెప్పారంటే ఫ్రాక్షన్ ఆఫ్ టర్మ్ ఆఫ్ లైఫ్. జాగ్రత్త. ఇప్పుడు లైఫ్ గురించి 2 పాయింట్లు అర్థం అవ్వాలి. ఒకటి, లైఫ్ అంటే సెక్షన్ 4 ప్రకారం చనిపోయే వరకు జైల్లో ఉండాలి. డెత్ అంటే చంపేస్తారు, రెండు ఒకటే. డెత్ అంటే చంపేస్తారు, లైఫ్ అంటేనో చంపరు, చనిపోయే వరకు జైల్లో ఉంటారు. 5లో ఏం చేశారు? లైఫ్ని కమ్యూట్ చేయాలంటే 7 yearsకి తగ్గకుండా కమ్యూట్ చేయాలి. లైఫ్ని 10 yearsగా మార్చవచ్చు, 14 yearsగా మార్చవచ్చు, 8 yearsగా మార్చవచ్చు. ఇక్కడ 6లో రికార్డింగ్, క్యాలిక్యులేటింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే ఇప్పుడు జడ్జోడు ఒక మర్డర్ కేసు ఉంది, మర్డర్ చేస్తే పనిష్మెంట్ ఎంతో రాశారు, మర్డర్కి అటెంప్ట్ చేస్తే పనిష్మెంట్ ఎంతో రాశారు. అంటే ప్రతి చోట అటెంప్ట్ చేస్తే ఎంతో రాయరు. దానికి ఏం చెప్పారంటే దాంట్లో అయితే 511లో అటెంప్ట్కి ఎంత శిక్షో చెప్పకపోతే ఆ నేరం కమిట్ చేస్తే అట్రాక్ట్ అయ్యే దాంట్లో సగం ఏమున్నారు అంటే, ఇప్పుడు చూడండి, ఒక రేప్ కేసుకి 10 years అనుకుందామండి. రేప్కి 10 years పనిష్మెంట్ అనుకుందాం. వాడు అటెంప్ట్ చేశాడు రేప్, ఎంతో చెప్పరా, దాంట్లో సగము 5 years ఏమన్నాడు. జాగ్రత్తగా అర్థం. ఎగ్జాంపుల్, ఒక రేప్కి కమిట్ చేస్తే 10 years పనిష్మెంట్ అనుకున్నామండి. అటెంప్ట్ చేస్తే దాంట్లో సగం ఏమున్నాడు. ఎక్కడ? వేర్ నాట్ స్పెసిఫికల్లీ మెన్షన్. అటెంప్ట్ చేస్తే ఎంతో చెప్పలేదనుకోండి, అప్పుడు అటెంప్ట్ చేసిన వాడికి
దానికి అట్రాక్ట్ అయ్యే దాంట్లో సగం వేయమన్నాడు. అంటే 10 yearsలో సగం 5 వేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక అఫెన్స్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కమిట్ చేస్తే లైఫ్ ఉంది, కమిట్ చేస్తే ఇంప్రిజన్మెంట్ ఎంత లైఫ్. దానికి అటెంప్ట్ చేస్తే ఎంతో చెప్పలా. అప్పుడు ఏం చేయాలి? లైఫ్లో సగం వేయాలి. లైఫ్ అంటే ఎంత? అక్కడేమో చచ్చిపోయే వరకు అని చెప్పారు, ఇక్కడేమో కమ్యూటేషన్లో నాట్ లెస్ దాన్ 7 years అని చెప్పారు. ఇప్పుడు లైఫ్లో సగం వేయాలి. అప్పుడు లైఫ్ అంటే 20 years తీసుకోండి అని చెప్పాడు. రికార్డింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, క్యాలిక్యులేటింగ్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్లో సగం అంటే ఎంత లెక్కేయాలి, లైఫ్ ఇంప్రిజన్మెంట్లో 1/4 అంటే ఎంత లెక్కేయాలి. ఆ పర్పస్కి లైఫ్ అంటే 20 years అని తీసుకోమన్నాడు. జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అంటే ఇక్కడ ఏమర్థం అవ్వాలి? ఇంత మొత్తంలో అసలు లైఫ్ అంటే ఇన్ని ఇయర్స్ అని లేదు. లైఫ్ అంటే చనిపోయే వరకు జైల్లో ఉండడం, అది చెప్పింది బిఎన్ఎస్ లో కానీ ఐపీసీలో కానీ. అయితే రికార్డింగ్ ఫ్రాక్షన్ లైఫ్లో సగం అంటే 20 అనుకోండి, సగం అంటే 10 అనుకోండి, 1/4 అంటే 20 అనుకోండి, దానిలో 1/45 అనుకోండి అని చెప్పారు. ఐపీసీలో అయినా అదే చెప్పారు, బిఎన్ఎస్లో అదే చెప్పారు. సో 20 years అనేది లైఫ్ అంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ లైఫ్, రికార్డింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ లైఫ్ అని క్లియర్గా అర్థం. ఈ పర్పస్కే 20 years, నాట్ లెస్ దాన్ 7 years కమ్యూటేషన్ పర్పస్కే. పనిష్మెంట్లో లైఫ్ అంటే చనిపోయేవారు. చాలామంది పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్ లైఫ్ అంటే 14 ఏళ్ళు అంటారు. ఎందుకు 14 ఏళ్ళు అంటే ఇంతకుముందు కమ్యూటేషన్లో నాట్ ఎక్సీడింగ్ 14 years కమ్యూట్ చేయమన్నాడు. అది కమ్యూట్ చేయకపోతే ఆ లైఫ్ అంతా లోపలే ఉండాలి కదా. సో లైఫ్ అంటే ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు ఎక్కడ కూడా 14 years అనా 7 years అనో 20 years అనో చెప్పలా. నాట్ లెస్ దాన్ 7 years ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూటేషన్, 20 years క్యాలిక్యులేటింగ్ ఫ్రాక్షన్, అది లైఫ్ గురించి చెప్పింది. ఓకే అండి అడ్వకేట్స్, అంటే ఈ విధంగా మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అసలు క్లాస్లోనే వచ్చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మీరు ఆ పేజీ చదువుకున్నారు అనుకోండి, పర్మనెంట్గా గుర్తుంటుంది. ఇక్కడ క్లాస్ రూమ్ కోచింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ బుక్ తీసుకొని మళ్ళీ సెక్షన్ టు సెక్షన్ నేను చదివి ఎదురుగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆన్లైన్ వాళ్ళకి అది కుదరదు. ఆన్లైన్ వాళ్ళకి ఇలా కాన్సెప్ట్లు చెప్తాం, ఆ యాక్ట్ మీరు చదువుకోవాలి. ఆఫ్లైన్ వాళ్ళకి అందుకని ఆ యాక్ట్ కూడా మళ్ళీ మేము ఎదురు కూర్చోబెట్టి లైన్ టు లైన్ చదివి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ టీచింగ్ మెథడ్లో తేడా ఉంటుంది. అంటే అసలు టీచింగ్ చేయాలని కోరిక ఉన్నవాడు ఈ ప్రొఫెషన్లోకి రావాలి. బ్రతకడం కోసం ఈ ప్రొఫెషన్లోకి వచ్చే ఇప్పుడు మన కాలేజీలో ఎడ్యుకేషన్ అలా ఎందుకు ఉంటుందంటే అది ఏం చేయాలి, ఎలా బ్రతకాలో తెలియక టీచర్ అవుతాడు. అలా కాదు కదా, ఆ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉండాలి. నేను వేరే వాడికి చెప్పాలనే కోరిక ఉండాలి. అలా వీ టీచ్ అంటిల్ యూ ఫాలో. అందుకే డైరెక్ట్గా క్లాస్ రూమ్ కోచింగ్ వచ్చిన వాళ్ళకైతే మీకు మొదటి చాప్టర్ రాకపోతే రెండో చాప్టర్ చెప్పాం. అయినా మొదటి చాప్టర్ వచ్చే వరకు నేర్చుకుంటే రెండో చాప్టర్ నేర్చుకోగానే వస్తుంది. కాబట్టి ఏంటంటే బిలీవ్ ఇన్ యూ. నేను ఇంత చెప్పింది ఏంటంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ ఇంటెలిజెన్స్తో పని లేదు. 1000 పేజీలు నేర్చుకుంటే 25 ఏళ్ళ లోపు వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జి అవుతారు, 35 ఏళ్ళ లోపు వాళ్ళు హైకోర్టు జడ్జీలు అవుతారు.
ఎంత వయసు ఉన్న వాళ్ళైనా జిల్లా జడ్జీలు అవుతారు రిటైర్మెంట్స్ అంటే. సో ఇప్పుడు నువ్వు ఒక జేసీ దగ్గర ప్రిపేర్ అవుతున్నావు అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి అవడానికి నువ్వు టార్గెట్ పెట్టుకున్నట్లు. దానికి కొంత టైం కేటాయించాలి, కొంత మనీ కేటాయించాలి, ఖచ్చితంగా అవుతుంది. ఓకే అండి. ఇంకేంటంటే ఈ సెమినార్ పర్పస్ ఏంటంటే ఒక 3 days, రేపు, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days 7 to 9 ఈవినింగ్ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. ఈవినింగ్ 7 to 9 ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. ఈ ఆన్లైన్ క్లాసుల్లో 3 days 3 topics చెప్తాను. 2 రోజులు క్రిమినల్ లాలు, 1 రోజు సివిల్ లా చెప్తాను. ఆ తర్వాత కూడా మీ మీద మీకు నమ్మకం రాదు. నేను చెప్తున్నా, నేను అద్భుతంగా చెప్తానండి, కానీ మీకు అర్థం అవ్వాలిగా. ఆ 3 days మీకు నమ్మకం వచ్చి ఓకే నేను నేర్చుకోగలను, టైం కేటాయించుకోగలను అనుకుంటే అప్పుడు మీరు క్లాస్ రూమ్ కోచింగ్ వస్తారో, ఆన్లైన్ కోచింగ్ వస్తారో. ఆన్లైన్ కోచింగ్ అనుకోండి 6 months పడుతుంది, ఎందుకంటే డైలీ 2 hours ఉంటుంది. ఆఫ్లైన్ కోచింగ్ డైలీ 4 hours ఉంటుంది. 3 months అయిపోతుంది. ఆ 3 months అయిపోయిన తర్వాత 1 month ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఎక్స్ట్రా ఎఫర్ట్ అండి. ఎవరికైనా పనులు ఉంటాయండి. ఆ పనులు ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చింది, వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారు, మొత్తం పనులన్నీ సస్పెండ్ అయిపోతాయిగా. అలాగే ఒక 3 నెలలు జ్వరం వచ్చిందని దాక్కోండి, ఎవరితో పలకండి. పలకపోయినా ఎవడేమనుకో, మీరు సాధించిన తర్వాత అరే నన్ను పలకరించకపోయినా ఒక జడ్జి అయ్యారా, లేదా ఒక ఏపీపీ అయ్యారా అని ఉంటుంది. సో జీవితం మీద ఆశ పెంచుకోండి, కోరిక పెంచుకోండి, మీ కెపాసిటీని మీరు పెంచుకోండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు అవ్వగలరు. నువ్వు ప్రయత్నం చేయకుండా ఎవడి మాట విని నేను అవ్వలేననుకుంటే కుదరదు. నువ్వు ఒక పని చేయగలవో లేదో నువ్వు నిర్ణయించుకోవాలి. వేరే వాడు నిర్ణయించలేడు. వేరే వాడికి నీ మార్కులు తెలియదు, నీ తెలివితేటలు తెలియదు, దాంట్లో ఉన్న సిలబస్ తెలియదు. ఎవడో ఒకటి నేను జేసీ దగ్గర రాస్తానని కానీ నీకేం వస్తుంది అంటాడు. వాడికి నీ మార్కులు తెలియదు, నీ తెలివితేటలు తెలియదు, నీ మెమరీ పవర్ తెలియదు, దాంట్లో ఉన్న సిలబస్ తెలియదు. కాబట్టి ఇవన్నీ నమ్మకండి, మీరు చదువుకోండి. నిజంగా రాకపోయినా మనకు సబ్జెక్ట్ వస్తుంది. అది నిజంగా మనం ప్రాక్టీస్ చేయాలని ఇంతలా తెలియాలి కదా. ఇప్పుడు మదర్ ఉంటుంది, మదర్ ఇంకో రెండో మదర్ ఉంటుంది, లేకపోతే అన్అఫీషియల్ మదర్ ఉంటుంది. ఎక్కడ వస్తుంది అంటే క్లాస్ 1లో వస్తుంది, క్లాస్ 2లో వస్తుంది, తెలియాలి కదా. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అంటే ఎవరో తెలియాలి కదా, ఒకవేళ సివిల్ ప్రాక్టీస్ చేయాలన్నా. సో కాబట్టి అంటే ముందు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. 100% ఫస్ట్ టైం వస్తుందండి. దీంట్లో మీకు తెలుసు, చాలా మంది అమ్మాయిలకి అబ్బాయిలకి ఫస్ట్ టైం పెళ్ళి అవుద్ది. 5-6 సార్లు పెళ్లి చూపులు అయ్యేది చాలా తక్కువ మందికి. మన మొదటిసారి పెళ్లి చూపులు అయిన వాళ్ళు చూస్తాం. మీరు చూస్తుంటారు కదా రిజల్ట్. సెలెక్ట్ అయిన వాళ్ళలో బయటకు వచ్చిన 1 year లోపు వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆడ 1 year చదువుతున్నాడు, మనం ఏమో కోర్టులకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళి ఆ 10 to 5 కోర్టు వేసుకొని తిరిగి రూపాయి రాదు, ఎండలో తిరగాలి, టెన్షన్లో. సో అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఏంటంటే రిచ్ మ్యాన్స్ ప్రొఫెషన్. డబ్బులు అవసరం లేని వాడికి. మీరు పాత సినిమాలు చూడండి, 4 కార్లు ఉంటాయి, 10 మంది నౌకర్లు ఉంటారు, వాడు కోట్ వేసుకొని ఓపెన్ కార్లో వెళ్తాడు. అది వాళ్ళు చేసే ప్రొఫెషన్. ఇది రిచ్ మ్యాన్స్ ప్రొఫెషన్, డబ్బులు అవసరం లేని వాడి ప్రొఫెషన్. మనకు బతకడానికి అవసరం కావాలంటే జేసీ అవ్వాలి. అద్భుతమైన శాలరీస్ ఉన్నాయి. 20 ఏళ్ళ క్రితం అంటే ఇవి కూడా తక్కువ శాలరీసే. ఇప్పుడు అద్భుతమైన శాలరీస్ ఉన్నాయి, అద్భుతమైన గౌరవం ఉంటుంది, అద్భుతమైన గొప్ప ఉంటుంది. అన్నిటికంటే చెప్పానుగా, 25 ఏళ్ళ లోపు వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలు అవుతారు. మీకు ఉద్యోగాలు వస్తే డబ్బులు మిమ్మల్ని అడగకపోయినా మీ పేరెంట్స్ కూడా ఎక్కువ కాలం ఎక్స్ట్రా బతుకు. కాబట్టి ఓకే అండి. రేపు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days 7 to 9 ఈవినింగ్ 7 to 9 ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. 3 సబ్జెక్టులు వస్తాయి. వినండి, చాలా నెమ్మదిగా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ తీసుకొని చెప్తాం. ఈ 3 days వినండి, విన్నాక నిర్ణయించుకోండి. ఈ 3 days క్లాసులకు అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ పెట్టినా కాల్ చేసినా ఆ లింక్ పంపిస్తాను. 3 days ఫ్రీ క్లాసెస్. ఆ తర్వాత నిర్ణయించుకోండి. ఇక్కడ క్లాస్ రూమ్ కోచింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం 3 months అండి, అద్భుతంగా పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ నేర్చుకుంటాం.
కుదరని వాళ్ళు ఒక 3-4 మంత్స్ ఆన్లైన్ విని కూడా తర్వాత కూడా ఆఫ్లైన్కి మార్చొచ్చు. ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మారచ్చు. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేసేనా చేయనా?